ఎప్పటిలాగానే మేమెవరం పొలిటీషియన్స్ కాదు, గవర్నమెంట్ అఫీషియల్స్ కాదు, ఏ సెలబ్రిటీస్ కాదు. ఏ విషయాన్నైనా చూసినప్పుడు ఒక కామన్ పీపుల్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, దాన్ని చూసి ఎట్లాంటి ఒపీనియన్స్ బిల్డ్ చేసుకుంటారు అనే దాని గురించి మేము మాట్లాడబోతున్నాం. ఏ కామన్ పీపుల్ అయినా యూజువల్లీ చూసేది ఎక్కడ ఏ విషయాన్ని అయినా కానీ న్యూస్ ఛానల్స్, మీడియా ఏదైతే చూపిస్తుందో, సోషల్ మీడియాలో అయితే ఏదైతే కనపడుతుందో దాన్ని బేస్ చేసుకుని ఏ వ్యక్తి అయినా బయట ఒక నార్మల్ సామాన్య ప్రజలు ఎప్పుడైనా దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ని బిల్డ్ చేసుకుంటారు. సో అట్లనే ఇప్పుడు జరుగుతున్న కాన్సెప్ట్ల మీద మేము చూసిన విషయాలని ఎట్లాంటి ఒపీనియన్స్ బిల్డ్ చేసుకోవాలనే దాన్ని మేము మాట్లాడబోతున్నాం ఇప్పుడు. ఈ వీక్ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ టాలీవుడ్ కాంట్రవర్సీ వీక్ అయిపోయింది. ఒకసారి మంచు ఫ్యామిలీస్ తో స్టార్ట్ అయ్యి అల్లు అర్జున్ గారి ఇష్యూతోని ఎండ్ అవుతూ ఈ వారం మొత్తం మన హీరోలు టాలీవుడ్ మన ఇండస్ట్రీ చుట్టే తిరుగుతూ పెద్ద పెద్ద కాంట్రవర్సీలు దారి తీసుకున్నాయి. దాని గురించి ఈ రోజు వీడియోలో మనం ఇన్ డీటెయిల్ గా వెళ్ళబోతున్నాము. ఈ వారం అయిన రచ్చల్లో కల్లా మంచు దానికన్నా అల్లు అర్జున్ దాన్ని చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఉన్న దాంట్లో కల్లా అది చాలా ఎక్కువ ఇంపాక్ట్, అందరిలో కల్లా జనంలో మాట్లాడుకోవడం గానీ పోవడం గానీ చాలా ఎక్కువ అయింది. అంటే వాళ్ళది ఫ్యామిలీ మధ్యలో నడిచిన పంచాయతీ అయితే ఇది ఏంటంటే పబ్లిక్ ఇన్వాల్వ్ చేసుకున్న పంచాయతీ అయిపోయేసరికి ఇది ఎక్కువ హీట్ అయిపోయింది అనిపించింది రా నాకైతే. అవును, నేను చూసాను. యాక్చువల్ 1 వీక్ నుంచి టాపిక్ బాగా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది. అంటే ఇంట్రెస్టింగ్ గా కాదు కానీ బట్ అనవసరంగా ఒక లాస్ అయింది మూవీకి వెళ్ళటం వల్ల, హ్యూమన్ లాస్. అందులోనూ ఒక పెద్ద స్టార్ హీరో అవటం వల్ల అది ఇంకా ఎలాబరేట్ అయ్యి ఎక్కువగా జనానికి మధ్యలో వెళ్ళిపోయింది. ఈవెన్ మా నాన్న కూడా ఫోన్ చేసి అడిగాడు, ఏంటంటే ఇలా జరిగిందంట కదా, బేసిక్ గా ఆయన సినిమా పిచ్చాడు, ఇలా జరిగిందంట కదా అది అంటే జరిగింది అని చెప్పి నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. మొత్తం ఏం జరిగింది, రిలీజ్ రోజు వెళ్ళాడంట, సో ఇలా జరిగింది అనుకోకుండా వేరే అతను ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాడు. బేసిక్ గా అది తప్పని అనను గానీ ఎవరిదైనా అభిమానమే కదా. ఇప్పుడు ఏమి రొటేట్ అవుతుంది, ఆయన ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళకపోతే ఏమైంది అన్న న్యూస్ కూడా రొటేట్ అవుతుంది. అది మనం తప్ప అనలేం కదా. అది కావాలని వెళ్ళింది కాదు, ఇంకా ఆ ఇంటెన్షన్ లో వెళ్ళిందని అంటున్నారు అందరూ. మరి అక్కడ ఆ మూమెంట్ లో వెళ్ళిపోయింది అంతే, కావాలని ప్లాన్ చేసుకుని వెళ్ళింది కాదు. ఎవరు ఫ్యామిలీ లేకపోతే అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ, వేరే విక్టిమ్ ఫ్యామిలీ. మామూలుగా నాకు తెలిసినంత వరకు అయితే ఈయన ఆ ఫ్యాన్స్ తోని ఈ మూమెంట్ ఎంజాయ్ చేద్దాం అన్నట్టు సంధ్య థియేటర్ కి ఆయన పోయింది ఫస్ట్ టైమే కాదు, ఛాన్సల్ పోయింది. కానీ అల్లు అర్జున్ ఎవ్రీ టైం అల్లు అర్జున్ డైరెక్ట్ ఆయన వీడియోలో కూడా చెప్పినారు. అట్లే పోతే ఇక మీకు తెలిసిందే కదా, ఆన్ స్క్రీన్ కనపడే డైరెక్ట్ ఆన్ స్క్రీన్ కనపడితే జనాలు ఎట్లా గుమి కొడుతారు అట్లా గుమి కొడిర్రు. అట్లా ముందు పోయే దారిలో అక్కడ అంటే అంత చిన్న థియేటర్ ప్లేస్ లో, పార్కింగ్ ప్లేస్ లో ఇంత మంది జనాలు, ఒక హ్యూజ్ ట్రాఫిక్ ఏరియా ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లా జనాలు ఫాస్ట్ ఫాస్ట్ గుమి కొడతారు. ఆటోమేటిక్ గా తొక్కిసలాట అనేది జరిగింది. ఆయన చూసిన పోలీసులు తక్కువ మంది ఉన్నారు. పోలీసులు ప్రోటోకాల్ ఇస్తా అల్లు అర్జున్ బయట 3 years అయింది సినిమా వచ్చి. సో 3 years తర్వాత వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ లో కూడా పక్కా వెళ్ళాలి సినిమాకి అని చెప్పి రావాల్సిన ఎక్కువ వచ్చిండ్రు. ప్లస్ ఆడ ఊపు కూడా ఇంకా ఎక్కువే ఉంది. ఎక్కువ టికెట్లు సోల్డ్ చేశారు, బాగా హౌస్ఫుల్ అయింది. సో అల్లు అర్జున్ గారు లోపలికి అంటే మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే విక్టిమ్ ఫ్యామిలీ ఆయన భాస్కర్ గారు అనే వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంట. వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి 1100 రూపాయల టికెట్ ని నలుగురికి తీసుకొని ఒక 5,000 6,000 డబ్బులు ఖర్చు పెట్టేదానికి సిద్ధమై సినిమా కోసం పోయిందంటే జనాలు సినిమా కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనేది మనకు అక్కడనే అర్థమైంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇంత హ్యూజ్ టాక్ ఉంది మూవీకి, లేదంటే హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది, ఇది ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ రాకుండా ఉంటే బాగుండే ఈ రోజు పరిస్థితి. బట్ వచ్చాడు, ఫైన్. వచ్చిన తర్వాత ఇది జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం. సో దాన్ని మీరేమనుకుంటున్నారు? అంటే అల్లు అర్జున్ రాకుండా ఉంటే బాగుంటుంది, అది ఇన్సిడెంట్ అయింది కాబట్టి మనం అనుకుంటున్నాం కానీ అది అంటే అల్లు అర్జున్ గారు వచ్చినందుకే ఇది జరిగింది అనడానికి లేదు. అంటే ఇప్పుడు దీనికి చాలా థింగ్స్ అటాచ్ అయ్యాయి దీనికి. ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఎక్కువైపోయిందిరా. ఆయన అప్పటికే ఇట్లాంటి మూమెంట్ వస్తుంది అక్కడ అని చెప్పి ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేసి నేను వెళ్ళాలి, తొక్కిసలాట జరగాలి, ఓ వ్యక్తి చచ్చిపోవాలి అని అనుకొని ఎవడు థియేటర్ ఆయన సినిమా చూడొద్దు అనే దానికి మనకి ఏ హక్కు లేదు. ఆయనకున్న రైట్స్ ఆయనకు ఉన్నాయి ఓపెన్ గా. మన కంట్రీలో వచ్చేసి మనకి ఆయన రైట్స్ ఆయన యూటిలైజ్ చేసుకుంటు. కాకపోతే ఇక్కడ బీయింగ్ ఏ సెలబ్రిటీ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటి ఫాలో అయ్యారా లేదా అనే దాని దగ్గరనే ఈ ఇష్యూ అన్నట్టు. దీంట్లో అల్లు అర్జున్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆయన నెక్స్ట్ డేనే వీడియో రిలీజ్ చేశాడు. ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో దానికి ఆ ఫ్యామిలీకి నేను అండగా ఉంటా అని చెప్పి 25 lakhs తన నుంచి స్పాన్సర్ చేస్తా అని ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తా వీడియో కూడా రిలీజ్ చేశాడు, అందరూ చూసే ఉంటాం. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన వాళ్ళ ఫ్యాన్స్ అందరిని కూడా మంచిగా చూసుకుంటా అని చెప్పి ఆయన చూపించుకున్నాడు కూడా ఆ వీడియో చూసుకుంటే. సో అంటే అది ఎవరో అనుకుని వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇది. అంటే ఆ
రోజు సినిమా ఆ హడావిడి ఆ ప్రీమియర్లలో ఉండే హంగామాలు ఆయనకు తెలిసే అంతే అవకాశం కూడా లేదు. తెలిసినా కూడా ఆ రాత్రి ఏం ఎలా చేయగలుగుతారు? స్పందించాలి అనేది కూడా మనం అలా జరుగుతుందని చెప్పి కాదు కదా, ఎవరికైనా బాధ జరుగుద్ది. సో దాంట్లో ఏం మాట్లాడాలని కూడా ఆయనకి అంటే దానికి అట్లీస్ట్ అక్కడ ఏం జరిగిందని క్లారిటీ తెచ్చుకొని నెక్స్ట్ డే ఆయన కరెక్టే మాట్లాడు, నెక్స్ట్ డే మాట్లాడి ప్రాపర్ వీడియో రిలీజ్ చేసిండు ఆయన. కాకపోతే ఇక్కడ మొత్తం సిచ్యువేషన్ ఏడ హీటప్ అయిందంటే మనకి నెక్స్ట్ డే ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళు ఒక వీడియో టేప్ ని రిలీజ్ చేశారు. వాళ్ళు మాట్లాడుతూ ఇంటర్వ్యూ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఏం చెప్పినారు, మేము అల్లు అర్జున్ గారు విజిట్ కి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదు అనే ఒక వీడియో వాళ్ళు మాట్లాడినారు అన్నట్టు. అని అన్నారు. ఈ ఎప్పుడైతే పోలీసుల సైడ్ నుంచి ఈ టైప్ ఆఫ్ వీడియో వచ్చిందో, వాళ్ళ అనౌన్స్మెంట్ వచ్చిందో, But as per the complaint, theatre management, Allu Arjun and his security team, they have been mentioned as the accused. So there has been no communication from his side that any intimation to local police station, ACP office or DCP office, there has been no communication. అక్కడ సిచ్యువేషన్ అంతా హీటప్ అయిపోయి, అంటే ఆయన అన్నెసరీగా వచ్చి ఒక కేవ్స్ క్రియేట్ చేసిరు అనేది జనాలలో ఎక్కువ తిరిగింది అన్నట్టు. సో ఇది అప్పుడు ఇట్లా వినంగానే ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఇట్లాంటి సిచ్యువేషన్, ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్, ఒక ఆయన తీసుకున్న డెసిషన్ వచ్చిన వల్ల మన ఫ్యామిలీ మెంబర్ పోయారంటే ఇక వాళ్ళ హస్బెండ్ కి ఎట్లుంటది, ఆయన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో కంప్లైంట్ చేసిండట, అల్లు అర్జున్ గారు రావడం వల్లనే ఇట్లా జరిగింది, సో దీని మీద స్ట్రిక్ట్ చార్జెస్ తీసుకోవాలి అని చెప్పేసి ఆయన మాట్లాడిండంట. అప్పటికి సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ రిలీజ్ చేశారు. లేదు, ఫస్ట్ లెటర్ రిలీజ్ చేయలేదు. పోలీసు వాళ్ళు ఎప్పుడైతే ఇట్లా మాట్లాడినారో ఆ తర్వాత పెద్ద బాంబు లెక్క సంధ్యా థియేటర్ వాళ్ళు వి ఆల్రెడీ గాట్ ద పర్మిషన్ ఫ్రమ్ కమిషనర్ ఆఫీస్ అని చెప్పి ఆ లెటర్ రిలీజ్ చేశారు. సో అప్పటికే వాళ్ళకి ఐడియా ఉంది అల్లు అర్జున్ వస్తాడని. ఎగ్జాక్ట్లీ 100% కాబట్టి ప్రోటోకాల్ ఇచ్చారు వాళ్ళు. సుదర్శన్ థియేటర్ ఆబ్వియస్లీ ఒక ఇప్పుడు పోలీసు వాళ్ళు ప్రీమియర్ షోలలో డైరెక్ట్ పోలీసు వాళ్ళు చెందుకుంటారా ప్రోటోకాల్ ఆయన ముందే చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఆడున్న ఫ్యాన్స్ వాళ్ళు వాటిలో కంట్రోల్ చేయడానికి ఉంటారు కానీ అంత ఎక్కువ ఉండరు. చిక్కడపల్లి అనేది చాలా బిజీ ఏరియా, అది ఏమి ఊరు బయట ఉన్న ఏరియా, సిటీ హార్ట్ ఆఫ్ ద సిటీ సెంటర్ లో. అక్కడ నీకు చుట్టుపక్కల ఎటు చూసుకున్నా గానీ చాలా పెద్ద పెద్ద గాంధీ హాస్పిటల్, ఒక సైడ్ ఇట్లా నారాయణ కూడా బిజీ ఏరియా, కొద్దిగా ముందు పోతే సెక్రటేరియట్, ఇట్లాంటి అన్ని చుట్టుపక్కల ఉండే ఏరియా. పోలీసులు 365 అక్కడ ఎప్పటికప్పుడు ఉంటారు. అట్లాంటిది సడన్ గా 10 మంది పోలీసులు అక్కడ వచ్చారంటే ప్రోటోకాల్ లేని తెలియని ఎట్లా వచ్చి ఉంటారా? ప్రోటోకాల్ ఉంది. వీళ్ళు ఇప్పుడు రేపొద్దున రిలీజ్ అంటే ఇవ్వాలని తెచ్చుకోరు సుదర్శన్. అంతే కదా, వాళ్ళు 3 రోజులు 3-4 days ప్రయర్ గానే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, తీసుకుంటారు కూడా, తీసుకున్నారు. వీళ్ళకి రెస్పాన్స్ కూడా వచ్చింది. అంటే వాళ్ళు ఆ స్టాంప్ ఉందంటే దాని మీద వాళ్ళు ఇచ్చినట్టే కదా, వాళ్ళు ఇస్తేనే వాళ్ళు చూపిస్తారు కదా ఈజీగా. స్టాంప్ ఉంది కాబట్టి రెస్పాన్స్ వచ్చినట్టు. అంటే ప్రాపర్ గా వాళ్ళు దాన్ని చూసి వెరిఫై చేసి స్టాంప్ చేసి ఇచ్చిందే కదా అది. పోలీసులకు తెలియకుండా ఏం జరగలేదు, పోలీసులకు తెలిసే జరిగింది. అక్కడ ఎవరి తప్పు ఉంది అనేది ఇంకా మరి సిచ్యువేషన్ బట్టి తెలుసుకోవాలి. ఇంకంతే. బేసిక్ గా పెద్ద టర్న్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఎక్కడ అయిందంటే సంధ్యా థియేటర్ వాళ్ళు ఎప్పుడైతే ఆ పేపర్ పర్మిషన్ షీట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సిచ్యువేషన్ అంతా మారి జనాలు కూడా దీన్ని తీసుకునే విధానం ఇంకెక్కువ విధాలుగా ఆలోచించడం స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అంటే దీన్ని ఏమైనా ట్యాంపర్ చేస్తున్నారా, పోలీసు వాళ్ళు ఏమైనా మారుస్తున్నారా అని చెప్పేసి. ఇది తెలిసినాక నీకు విక్టిమ్ వాళ్ళ హస్బెండ్ ఆయన కూడా ఇందులో అల్లు అర్జున్ గారు తప్పేం, ఆయన ఒక మళ్ళీ సెన్సేషనల్ వీడియో రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ అరెస్ట్ వారెంట్ అయినాక ఆయన జైలుకి ఫస్ట్ నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడి నుంచి కోర్ట్ కి తీసుకెళ్ళాను, నాంపల్లి కోర్ట్ కి అన్నట్టు. డైరెక్ట్ జైలు తీసుకోవడానికి ఉండదు. అంటే వీళ్ళు జైలు చార్జెస్ ఫైల్ అయిన తర్వాత నీకు ఫస్ట్ కోర్ట్ లో సబ్మిట్ చేయాలి ఉంటది. కోర్ట్ ఒకవేళ రిమైండ్ విధించింది అనుకో, నీకు ఇప్పుడు 1 week 14 days అనేది ఏమైనా రిమైండ్ వచ్చిందంటే నీకు ఇన్ని డేస్ అక్కడ ఉండాల్సి వస్తుంది. సో దీనికి కోసమే అసలు ఒక పర్సన్ అంటే కన్విక్ట్, ఇప్పుడు అక్యూజ్డ్ హెల్తీ కండిషన్ ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవడం కోసం హాస్పిటల్ రిపోర్ట్ తీసుకుంటారు. అందుకని గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు. తర్వాత నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేశారు. అంతా పక్కన పెడితే ఎవరైనా సరే సినిమాకి వెళ్ళేది మంచిగా ఎంజాయ్ చేసి చాలా రోజులు కష్టపడి ఉంటారు. మధ్యతరగతి ఫ్యామిలీ అన్నాక మనం చాలా అసలు సినిమాకి వెళ్దాం అనేది చాలా పెద్ద విషయం. మనం అందరం ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వెళ్దాం అని అనుకున్నాం అంటే అదొక మనకు ఒక పండగ, ఆ వాతావరణం క్రియేట్ అవుతుంది. అలాంటి దానికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న మూమెంట్ లో వాళ్ళు చనిపోయారు ఇట్లా అని చెప్పి వాళ్ళ భర్తకి తెలిస్తే అతను ఎంత బాధపడి ఉంటాడు ఆ సిచ్యువేషన్ లో. ఒకవేళ మనం ఎవరు ఉన్నా, మన ఫ్యామిలీలో ఎవరైనా మెంబర్ అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఇట్లా జరిగింది మన ఫ్యామిలీ మెంబర్ కంటే అన్ఫార్చునేట్, చాలా దురదృష్టమైన సంఘటన అది. చాలా బాధ కలిగించే విషయం. ఇప్పుడు యాక్చువల్ గా నలుగురు వెళ్ళి ఇలా అలా సడన్ గా ఇలా జరిగిద్దని ఎవరు ఊహించరు కదా.
జరగటం ఫార్చునేట్ థింగ్ ఏదైనా కానీ, బట్ ఎండ్ ఆఫ్ ది డే లాస్ ఈజ్ ఎ లాస్ కదా. ఇట్లా మామూలుగా ఎప్పుడైనా ఎంత రద్దీ ఉన్న థియేటర్ పోయినా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం రా, మహా అంటే తోపులాట ఉంటది, జనాలు ఎక్కువ ఉంటారు, కొద్దిగా సరే. డిస్కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ పానాలు పోతాయి అని చెప్పి అయితే ఎవరు ఎవరు అనుకోరు. అనుకోండి అంత కదా. Reach లేనిది అది obviously. అవును, వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అది, 100% అది. ఇంకొకటి ఏంటంటారు ఇక్కడ, ఇప్పుడు ఒక సైడ్ తీసుకునే వాళ్ళు దీన్ని కూడా ఎట్లా విక్టిమ్ బ్లేమ్ చేస్తారంటే, ప్రీమియర్ షోలు అంటే ఎట్లాంటి జనాలు పోతారు, ఎంత మాస్ క్రౌడ్ పోతారు, టూ మచ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ పోతారు, యూత్ పోతారు, ఎంజాయ్ చేయడానికి పోయి అట్లాంటి ఒక గుంపుల మధ్యలో చిన్న చిన్న పిల్లలు వేసుకొని నెక్స్ట్ డే తెల్లారితే సినిమా హాఫ్ రేట్ కి వస్తుందని తెలిసి కూడా అట్లాంటి గుంపులు అదే సంధ్య థియేటర్ లో అదే వైపు ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు నెక్స్ట్ డే పోండి. మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి వాళ్ళని ఈ రోజు మీరు కోల్పోవడం అనేది మీరు కొంచెం చూసుకోండాలని చెప్పి విక్టిమ్ బ్లేమింగ్ కూడా చేస్తారు, విచ్ ఇస్ నాట్ సో గుడ్. అసలు చాలా తప్పది. ఆల్రెడీ వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఇలా ఎంజాయ్ చేయాలి. నువ్వు ఎలా ఎంజాయ్ ఊహించలేరు కదా ఇలా మనం ఇందాక మాట్లాడినట్టే, ఎవడైనా వెళ్తే ఏదో డిస్కంఫర్ట్ ఉంటది అనుకుంటాం కానీ ప్రాణాలు అయితే కోల్పోతారని ఎవడైతే ఓడు కదా థియేటర్ కి. సో వీళ్ళు నెక్స్ట్ డే ప్రెస్ వాళ్ళు కూడా ఇదే రేస్ చేశారు, ఏమని విక్టిమ్ బ్లేమింగ్ అలా చేశారు. వాళ్ళు రాకపోతే ఏమైంది, రిలీజ్ రోజు ఇలా ఫ్యామిలీని వేసుకొని రావాలా, అంత పని ఏంటి అన్నారు అంటారు. ఎంటర్టైన్మెంట్ ఇస్ ఎంటర్టైన్మెంట్, ఎవరికైనా అది అది entertainment ఎవరైనా కావాలి. సరే అదే జోష్ పొందాలనుకుంటారు, ఎవరైనా అదే ఆనందం పొందాలనుకుంటారు. ఏ రోజు అనేది అంత దీనికి ఇంత ప్రొడక్షన్ తీసుకోవాలి, ఇట్లా చేయాలని చెప్పి ఎవరు అనుకోరు. ఆ ఆనందాన్ని నేను కూడా పొందాను అని చెప్పి వచ్చి ఉంటుంది ఆమె కూడా. ఇది సో ఆ ఎంజాయ్మెంట్ ఏదో నేను తీసుకుందాం, ఆ ఫస్ట్ డే ఆ ఎఫెక్ట్ ఏదో నేను కూడా పొందుదాం అని చెప్పి వచ్చి ఉంటుంది. విక్టిమ్ ఆయన ఏమో హిట్ ఆఫ్ ది మూమెంట్ లో నెక్స్ట్ డే వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత వాళ్ళు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నారు. కేసు పెట్టుడు మొత్తం ఒక ఎత్తు అయితే, ఆ కేసులో ఆయన మీద యాడ్ చేసిన సెక్షన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయిరా. 2 సెక్షన్లు యాడ్ చేసిర్రు. ఈ భారతీయ న్యాయ సంహిత సెక్షన్స్ 105 ఇంకోటి 1181 అని చెప్పేసి 2 సెక్షన్స్ యాడ్ చేసిర్రా. ఈ 105 ఏంటంటే, ఇప్పుడు నీ ప్రణయం లేకుండా నీకు తెలియకుండా ఒక ఈవెంట్ జరిగి ఆ ఈవెంట్ ద్వారా ఒక వ్యక్తి చనిపోతే, చోటనే కాదు ఎనీ ఈవెంట్, నువ్వు ఒక ఈవెంట్ లో నువ్వు ఒక ఈవెంట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఆ నీ ప్రమేయం లేకుండానే ఆ వ్యక్తి మరణం పొందిన అట్లా ఎవరైనా చచ్చిపోతే ఈ సెక్షన్ దానికి అప్లై అయ్యద్దు అన్నట్టు. సో అదొకటి. ఈ 118 అంటే ఏంటంటే, నువ్వు ఇంటెన్షనల్ గా ఏదైనా బలమైన వస్తువుతోని ఎవరైనా గాయపరిచి చంపాలన్న ఇంటెన్షన్ ఉండే దాన్ని ఈ 1181 అంటారు అన్నట్టు. వెపన్ ఆర్ ఎనీ హార్డ్ సర్ఫేస్ విచ్ కెన్ ఇంజూర్, ఎవరైనా ఇంజూర్ చేసేటట్టున్న ఏదైనా ఒక హార్డ్ సర్ఫేస్ తోని ఏం చేసినా గానీ ఇది దాని కిందికి వస్తుంది. సో ఈ 2 పాయింట్స్ ఈ సెక్షన్స్ ఆయన మీద పెట్టినారు అన్నట్టు కేసుని ఫార్వర్డ్ చేయడానికి. మరి అంతంత పెద్ద సెక్షన్ లో పెట్టలే అంత తప్పులు అల్లు అర్జున్ అయితే చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. అసలు అలాంటి సెక్షన్ ఎట్లా పెట్టారు దాని మీద? అదే కదా చాలా దారుణంగా. అసలు తర్వాత కూడా ఇంకా కేసులు పెట్టాకే కదా పోలీసులు మార్నింగ్ టైం వెళ్ళి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. చాలా డిస్కంఫర్ట్ గా బేసిక్ గా, అంటే నోటీసులు ఏమీ లేదంట, ఏమీ నోటీస్ లేకుండానే డైరెక్ట్ అరెస్ట్ కి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 11 o'clock అనుకుంటాను పొద్దున. ఇంకా లేవలేదు అనుకుంటా, లేచారు. బెడ్రూమ్ వరకు వెళ్ళి మరి అరెస్ట్ చేస్తామని చెప్పి, అంటే షార్ట్స్ లో ఉన్నాడు, బట్టలు మార్చుకోనికి వెళ్ళొస్తా అంటే కూడా రా బాబు అన్న కానీ లేదండి కుదరదు, మీరు ఎలా ఉన్నారో అలా వచ్చేయాలని చెప్పేసి అలాగే అరెస్ట్. అంటే అరెస్ట్ చేయలేదు, బట్టలు మార్చుకోనికి పైన బెడ్రూమ్ దగ్గరికి వెళ్తే ఆయనతో పాటు ఆయన బెడ్రూమ్ ముందు వరకు వెళ్ళి ఆయన రూమ్ బయట పోలీసులు వెయిట్ చేసి ఆయన మార్చుకున్నాక తీసుకొని వచ్చిర్రు బయటికి. ఆయన అక్కడ బాగా డిస్కంఫర్ట్ కూడా ఏదో పెద్ద పెద్ద కేసుల్లో ఉండి ఇప్పుడు వీళ్ళు తప్పించుకు వెళ్ళిపోతే మనకేడ వచ్చి అంటుకుంటుందోరా అన్నట్టుగా వెళ్ళి పట్టుకొచ్చినట్టుంది ఇదంతా. అంటే వాస్తవానికి ఆయన పెద్ద సీరియల్ కిల్లర్, టెర్రరిస్ట్. మరి బెడ్రూమ్ లో ముందర కాపలా కాసి తీసుకొచ్చి అంత వరకు అంత పెద్ద ఏముంది. అది కూడా ఒక సెలబ్రిటీని, ఆల్రెడీ జనాల్లో బాగా అసలు మంచి ఇంపాక్ట్ ఉన్న పర్సన్. సెలబ్రిటీ కాబట్టి అలా చేసినట్టున్నారు. ఎంత సెలబ్రిటీ అయ్యుండి ఆ సెలబ్రిటీని ఇట్లా చేయాల్సిన అవసరం అసలు లేదు అక్కడ. కావాలని ఏదో ఇంటెన్షన్ తోనే చేసినట్టుంది కానీ ఏదో ఆయన చేసిన తప్పుకి ఇట్లా చేయాలి అని ఉన్నట్టు అయితే ఏం లేదు. బేసికల్లీ ఆయన పారిపోవాలి అన్నదానికి కూడా ఇక్కడ రీజన్స్ ఏమున్నాయి, ఏం లేవు. ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ గా చేసింది కాదు, ఆయన ఏం చేసి తప్పించుకోవాలనుకుంటాడు కాదు. అట్లాంటిది ఏం బాత్రూమ్ లోకి వెళ్ళి వారిపోతాడా? మరి దారుణం ఆ విషయం అయితే అది. అండ్ నీ కేసుని చూసిన విధానం కూడా ఎట్లుంటది అంటారా, అరెస్ట్ వెంటనే హాస్పిటల్ చెక్, వెంటనే నాంపల్లి, వెంటనే రిమైండ్, వెంటనే జైలు. అది కూడా మరి ఈ కేసు పెట్టింది December 5th రోజురా. December 5th నుంచి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, December 13, 14 తారీఖు అంటే 10 రోజుల వరకు ఏమి రిపోర్ట్, అంటే కేసు పెట్టిన తర్వాత వెంటనే నువ్వు నోటీస్ ఇవ్వాలి, అట్లీస్ట్ కస్టడీలోకి తీసుకుంటే చేయాలి. కానీ 10 days తర్వాత పోయి ఆల్ ఆఫ్ సడన్ ఒక ఫ్రైడే రోజే
పోయి సాటర్డే సండే రోజు అంటే అంటే అందరికి ఇప్పుడు నీకు సెకండ్ సాటర్డే పని లేదు, కోర్టు సాటర్డే సండే బంద్. అదే సో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి ఉండాలంటే ఎప్పుడు అరెస్ట్ చేసి ఉండొచ్చు. మరి ఎన్ని ప్రూఫ్స్ గ్యాదర్ చేసి ఏం చేసినా గానీ ఇక్కడ ఇప్పుడు ఏదైతే చూపెడతారో అప్పుడు ముందు కూడా అవే ఉన్నాయి, కొత్తగా యాడ్ అయినా ఏం లేవు ఈ 10 రోజులలో. అట్లనే అంటే అక్కడ పెద్ద పెద్ద కాన్స్పిరసీలు చేస్తున్నాయి అన్నట్టు, కావాలనే ఫ్రైడే రోజే చేసి ఆయన కేసు ఫ్రైడే రోజు చేసి మళ్ళీ అంత ఫాస్ట్ గా ఈ రకంగా కూడా చూడొచ్చు. కానీ ఇంకో సైడ్ ఓకే సెలబ్రిటీని మనం ఇప్పుడు టచ్ చేయడం అవసరమా? అట్లాంటి ఎప్పుడు టచ్ చేయొద్దురా, అదే అట్లాంటి ఎప్పటికీ టచ్ చేయొద్దు. అది కూడా కరెక్టే, కానీ ఇది కూడా ఎండొచ్చు సైడ్ నుంచి మేబీ. బట్ కొన్ని ఈ థింగ్స్ అన్ని కొంచెం కానీ నువ్వు చెప్పినట్టు బెడ్రూమ్ దాకా వెళ్ళి బెడ్రూమ్ లో కూడా పర్మిషన్ ఇవ్వలేదు అంటే వాళ్ళు కావాలని ఇతన్ని ఇట్లే చెయ్యాలి, ఇట్లా చేస్తేనే ఇతనికి ఇంపాక్ట్ ఉంటది మనం చేసిన దానికి అన్నట్టు కనిపిస్తుంది ఇంకో రకంగా చూసుకుంటే. అంటే అంత ఫాస్ట్ గా తీసుకెళ్లడం, వెంటనే రిమైండ్ అవ్వడము, నాంపల్లి కోర్టులో వెంటనే అక్కడి నుంచి చెంచల్ కూడా మూవ్ చేయడము, ఇదంతా ఏంటంటే అట్లా అంత ఫాస్ట్ గా జరిగిపోయింది అన్నట్టు. ఈవినింగ్ కల్లా ఈ 2-3 అయిపోవాలి, ఇదంతా ఈరోజు అయిపోవాలి, ఇది జరగాలని. అంటే దాని తర్వాత కూడా హైకోర్టులో ఈ లంచ్ మోషన్ లో కొంచెం సీరియస్ గా దీని గురించి డిస్కషన్ జరిగింది అన్నట్టు. నాంపల్లి రిమైండ్ 14 days రిమైండ్ అంటే ఆయన 14 days దీని గురించి ఎంక్వైరీ చేసే రోజులు ఆయన జైల్లో ఉండాలి మరి. సో కోర్టు ఆర్డర్ ఇచ్చింది అప్పుడు నాంపల్లి. లంచ్ మోషన్ లో వీళ్ళు ఫాస్ట్ గా దీన్ని మాట్లాడినారు ఈ విషయం గురించి. అక్కడ ఆర్గ్యుమెంట్ లో ఇది మేజర్ థింగ్ అన్నట్టు అన్నిట్లా. ఆయన లాయర్స్ వెంటనే రంగంలో దిగడము, నిరంజన్ రెడ్డి ప్రెసెంట్ ఎంపీ కూడా అనుకుంటా ఆయన, లేదురా ప్రజెంట్ ఎంపీ కూడా. ఎందుకంటే రీసెంట్ గా నేను రామ్మోహన్ నాయుడిని దేంట్లో పొగుడుతూ మాట్లాడిన కొన్ని వీడియోస్ చూసినట్టు ఆయన, నేను మంచిగా పార్లమెంట్ లో ఏదో దేంట్లో ఆయన ప్రజెంట్ ఎంపీ కము లాయర్ కూడా అవును. సో ఆయన రంగంలో దిగడము ప్రాపర్ గా క్షుణ్ణంగా ఉన్నట్టుగా మాట్లాడిండు. ఆయన ఈ 2 సెక్షన్ లో కూడా ఒక సెక్షన్ గురించి పాయింట్ తీసినట్టు, లైక్ 105 గురించి దాని గురించే తీస్తేనే వీళ్ళకి అది మీనింగ్లెస్ కేసు. అంటే ఆయన 2 సెక్షన్ లోనే మీనింగ్లెస్ లా అనిపిస్తుంది. ఏది ఒకటి కూడా ఆయన ముందు అల్లు అర్జున్ గారిని బయటికి తీసుకురావడానికి లేదంటే అరే ఫస్ట్ ఈ సిచ్యువేషన్ లో ఆయన ఫస్ట్ పెట్టింది ఏంటంటే సంధ్య థియేటర్ రిలీజ్ చేసిన ఆ పర్మిషన్ లెటర్, అది ఫస్ట్ కేసు పెట్టి ఆయన పర్మిషన్ లేకుండా వచ్చిండు అని పోలీసులు ఆయన మీద వేసిన అలిగేషన్స్ అన్ని బేస్లెస్ అని చెప్పేసి ఆ లెటర్ తో ఫస్ట్ చెప్పిండు అన్నట్టు. సో హీ గాట్ ద పర్మిషన్, హీ గాట్ ద యాక్సెస్. అక్కడికి వెళ్ళడానికి ఆయన ఏ ప్రోటోకాల్ లేకుండా వెళ్ళలేదు, ప్రాపర్ గానే వెళ్ళిండు. సో ఆయన మీద పెట్టిన 105 కేసు గురించి కూడా ఆయన 2 పాయింట్స్ చెప్పిండు. ఆయనకి తెలిసి అంటే అక్కడ ఒక వ్యక్తి ఆయన ఇంటెన్షన్ లేకపోయినా అక్కడ ఒక వ్యక్తి చనిపోతారని ఆయనకు తెలుసా తెలియదు, అదొక పాయింట్. అట్లా 2 అక్కడ ప్రాపర్ గా కేసులో ఉన్నాయి చదివి జడ్జి గారికి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండు అర్జున్ గారికి. వీడియో కాన్ఫరెన్స్ లో అయింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరేమో కోర్టులో ఉన్నారు, ఒక సైడ్ ఏమో జడ్జి గారు ఉన్నారు, ఒక సైడ్ ఏమో నిరంజన్ రెడ్డి గారు ఆన్లైన్ త్రూ అక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. అది చెప్పిన తర్వాత ఆ కోర్టు వాళ్ళు మధ్యంతర బెయిల్ రిలీజ్ చేసారు అన్నట్టు. అంటే 105 ఫస్ట్ సెక్షన్ నీకు ఎలిజిబిలిటీ లేనప్పుడు సెకండ్ సెక్షన్ అసలు అది ఎక్విప్మెంట్ తీసుకెళ్లి వాళ్ళు చంపాలనుకోవడం ఏ రకంగా కూడా అసలుకే దీనికి వర్తించదు అన్నట్టు. సో ఇప్పుడు బేసిక్ గా అసలు ఫుల్ బెయిలబుల్ అయితే కాదు కదా, నాన్ బెయిలబుల్. ఆ 2 సెక్షన్స్ వల్లనే ఈ కేసు నాన్ బెయిలబుల్ అయింది. సో ఆ సెక్షన్స్ అనేవి బేస్లెస్ సెక్షన్స్ అని చెప్పేసి ఎప్పుడైతే చూపెట్టినారో అక్కడి నుంచి ఆయనకి ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చేసినారు అన్నట్టు, టెంపరీ బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఆయన రిలీజ్ చేసినారు. అక్కడ రిలీజ్ చేయకముందు కూడా నీకు తెలుసు కదా అక్కడ కూడా కాంట్రవర్సీ అయింది. మళ్ళీ అది చూసినావు కదా, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, బెయిల్ వెరిఫికేషన్. బెయిల్ సాయంత్రం 5 వచ్చింది, తీసుకొని పోయి ఆయన అప్పటికే చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. అక్కడ సబ్మిట్ చేస్తున్నప్పుడు సో సబ్మిట్ చేసినప్పుడు ఏంటంటే ఈ బెయిల్ వెరిఫికేషన్ సమ్ టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి, కొన్ని ఏమైనా ఇష్యూస్ జరిగే ఛాన్స్ ఉంది, ఇట్లాంటి ఏమైనా ఫేక్ బెయిల్స్ వస్తే అది పెద్ద ఆ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పేసి వారిని ఓవర్ నైట్ అంటే అల్లు అర్జున్ గారిని ఓవర్ నైట్ జైల్లోనే ఉంచేది ప్రయత్నాలు జరిగినట్టుగా కనిపించింది అక్కడ. అట్ ద సేమ్ టైం ఆయన అల్లు అర్జున్ గారు చూస్తుంటే కావాలని ఆయన ఉంచాలి అని కొంచెం ప్రయత్నాలు జరిగినట్టు అయితే కనిపిస్తుంది అక్కడ. అంటే వాళ్ళు చేసిరో చేయలేదో అనేది మనకు పక్క పెడితే ఈ డాట్స్ అని మనం కనెక్ట్ చేసుకుంటే నార్మల్ కామన్ పీపుల్ లెక్క చూసుకుంటే 100% మనకి చేశారేమో అంతే కదా కనిపిస్తుంది. ఏది అవును ఏదో స్కెచ్ ఉంది దీని వెనకనే అనుకుంటారు. అట్లనే జరిగింది. అల్లు అరవింద్ గారు రాత్రి అంతా వెయిట్ చేసి మరి క్యాబ్ బుక్ చేసుకుని పోయింటారు ఆయన, అంతసేపు వెయిట్ చేసి. ఇక పొద్దున అట్లనే ఉంచి ఆయనకు ఒక ఖైదీ నెంబర్ పెట్టి అల్లు అర్జున్ గారికి ఖైదీ నెంబర్ ఇచ్చి ఆయన ఒక ఏమంటారు కొంచెం మంచి వసతులున్న సెల్ అనే పెట్టి
మార్నింగ్ 7 o'clock కి బ్యాక్ గేట్ త్రూ రిలీజ్ చేసేసారు. ఆయన అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయినారు అనమాట. ఇంత తతంగం జరిగింది అనమాట మొత్తం ఒక్క రోజుల. అది ఫ్రైడే జరగడం, ఇట్లా మొత్తం అన్ని సిచ్యువేషన్స్ చూసుకుంటే చాలా మందికి ఇవే మనం ఎట్లా అనుకుంటున్నామో అందరూ అదే అంటున్నారు. ఇదంతా జరిగిన తర్వాత అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అవుతానే మన టాలీవుడ్ సెలబ్రిటీస్ గానీ అందరూ వారి ఇంటికి వెళ్ళి ఇట్లా వాళ్ళు కలిసి ఏం జరిగింది ఏందన్నట్టుగా, అంటే లైక్ మామూలుగా ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ ఏమన్నా జరిగినా కూడా వెళ్తాం కాబట్టి జస్ట్ వెళ్ళేసి అందరూ కలిసి విజిట్ అయ్యి చూసి ఆ తర్వాత మనం దీంట్లో ఇదంతా ప్రాసెస్ లో కూడా ఎవరి తప్పు ఉంది అంటే ఒక్కొక్కరికి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పోలీస్ వ్యవస్థ కొంచెం లైక్ ఈ ప్రాసెస్ అరే వీడైతే వాగ్మూలం ఇచ్చాడు, దీంట్లో దీనికి ఇది వర్తిస్తది అని చెప్పి చూసుకొని అరే ఇది నిజంగా ఈ సెక్షన్ అనేది ఈ తప్పుకి వస్తుందా రాదా, అసలు దీనికి ఏమన్నా కేసులు వేయొచ్చా వేయలేమా అని చూసుకొని ముందుకెళ్ళుంటే బాగుంటుంది. అంటే అదే అనిపించింది. ఎందుకంటే ఈ కేస్ ని ఇంకా గట్టిగా క్లోజ్ చేయాలి, బాగా ప్యాక్ చేయాలన్నట్టుగా ఏదో దీన్ని కావాలని దాన్ని ఆ సెక్షన్ పెద్ద సెక్షన్ వేస్తేనే బాగుంటది అన్నట్టుగా చూపించినారు. ఇంపాక్ట్ పెంచాలన్నట్టుగా చేసినట్టుగా క్లియర్ గా అర్థమైంది అన్నట్టు అక్కడ కొద్దిగా. అందుకనే కొంచెం నువ్వు అన్నది నాకు కూడా కొద్దిగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే గానీ అవును అంటే వాళ్ళు ఒక స్టెప్ తీసుకొని అరే దీనికి ఇంత ఇయ్యాల్సిన అవసరం లేదు, ఇంత పెద్ద కేసు ఇంత పెద్ద సెక్షన్లు దీనికి అవసరమా అని ఆలోచించి కొంచెం తగ్గించు. అంటే లైక్ వేరే సెక్షన్ కూడా ఉంటాయి, దీనికి సంజయ్ థియేటర్ వీళ్ళు ముందు చెప్పారు మేము పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళు పర్మిషన్ లెటర్ చూపారు. మరి దానికి రెస్పాన్స్ ఏదో ఒకటి ఇప్పుడు ఈ రోజు వరకు ఒకటి మాట్లాడవచ్చు కదా. అంటే అది అట్లీస్ట్ అది ప్రాపర్ వ్యాలిడ్ లెటరా కాదా అనేదన్నా చెప్తే అసలు ఎవరు తప్పైందనేది కొద్దిగా బయటకు వస్తాయి. కానీ వీళ్ళు రిలీజ్ చేసినాక అటు నుంచి ఏ రెస్పాన్స్ లేకపోతే దాన్ని ఆటోమేటిక్ గా తప్పు లెక్కనే చూసుకుంటారు. ఏ తప్పు లేదు అప్పుడు వీళ్ళ తప్పు ఉన్నట్టే, అంతే కదా. సో ఆ లెక్కను చూసుకుంటే నాకైతే కొంచెం అల్లు అర్జున్ గారు తప్పు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. తప్పని అనలేను కానీ జస్ట్ రాంగ్ గెస్ అనుకో. సో పెద్ద హీరో కదా, ఆల్మోస్ట్ 3 years తర్వాత రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ. ఈయన కొంచెం ప్రికాషన్స్ ప్రోటోకాల్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చూసుకొని ఈయన టీమ్ తో మాట్లాడుకొని వెళ్ళుంటే బాగుండేది. అంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయి సినిమా చూసేసుకుని రాకుండా కనుక్కొని వెళ్తే బాగుండేది. అంటే ఎంత మంది జనాలు ఉన్నారు, ఇంకా వెళ్తే ఎట్లా జరుగుద్ది ఎలా ఉందని అనలైజ్ చేసుకుని వెళ్ళుంటే బాగుండేది. అంటే సిచ్యువేషన్ జరిగింది కాబట్టి మనం ఇప్పుడు అంటే నాకేమనిపించుండే అంటే రైడా వీళ్ళు థియేటర్ వాళ్ళకి అనౌన్స్ చేశారు కాబట్టి థియేటర్ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు అనే పత్రాన్ని పోలీసులకు సబ్మిట్ చేశారు. వాళ్ళకి మద్దతు ఇస్తూనే వాళ్ళకి యాక్సెప్ట్ చేసినట్టే లెటర్ ని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ లెటర్ నే వాళ్ళు బయట పెట్టారు. మన ఇక్కడి వరకు ఎంత క్లారిటీగా ఉందో వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు సంధ్య థియేటర్ వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ టీమ్ కి వీళ్ళకి ఏం చెప్తారు, పర్మిషన్స్ అన్ని వచ్చేసినాయి మీరు రావచ్చు అని చెప్తారు కదా. ఇక్కడి వరకు ఓకే, మరి ఆయన వచ్చిండు అన్ని ఇట్లనే చూసుకొని వచ్చిండు కానీ ఆయనది మొత్తం మిస్టేక్ ఉంది, ఆయన వల్లే జరిగింది అని చెప్పలేము కానీ ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఎక్కడో కమ్యూనికేషన్ మిస్ అయినారేమో అనిపించింది. అంటే ప్రాపర్ పేపర్ మీద ఎక్కడ కూడా ఈ రోడ్ షో ని మెన్షన్ చేయలేదు కదా అనేది చాలా మంది మాట్లాడుతున్నారు అన్నట్టు. ఇలా జరిగింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ దొరికినోడు దొంగ అన్నట్టుగా. ఆయనకున్న హడావిలో ఇప్పుడు ఫస్ట్ డే అంటే అరే అన్ని థియేటర్ లో కరెక్ట్ గా ఉందా లేదా, అన్ని ఆడుతున్నాయి, అన్ని బుక్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ చూసుకుంటారు వాళ్ళు కూడా. వాళ్ళ టెన్షన్ లో వాళ్ళకుంటాయి, తప్పు లేదు. కాకపోతే ఇప్పుడు జనాలు కూడా ఎట్లా మాట్లాడుతారు అంటే పర్మిషన్ తీసుకొని వచ్చి రోడ్ షో చేసి ఎవరికన్నా ఏదన్నా అయితే ఓకేనా? అది కూడా ఓకే కాదు కదా. మేనేజ్మెంట్స్ ఇప్పుడు థియేటర్ మేనేజ్మెంట్స్ అయినా గానీ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా గానీ కొంచెము థియేటర్ మేనేజ్మెంట్ ని మేనేజర్ కూడా అరెస్ట్ చేశారు, అందరిని వాళ్ళని కూడా ఫైల్ చేశారు కేసు. కాకపోతే అదే కదా ఇప్పుడు 1100 రూపాయలు టికెట్ పెట్టి మీరు జనాలను తీసుకొస్తున్నారు వస్తున్నారు అంత బాగాలేదు. అట్లీస్ట్ దెబ్బలు తగిలితేనే పెద్ద రెస్పాన్సిబిలిటీ లెక్క తీసుకోవాల్సింది, ప్రాణాలు పోతున్నాయి అంటే మీరు ఎటువంటి కేర్ తీసుకున్నారు అనేది అక్కడ అర్థమైతేనే ఉంది. సో అట్లా చూసుకుంటే ఇప్పుడు నాకైతే ఈయన చేసిన చిన్న మిస్టేక్ అయితే అది అనిపించింది రా. ఆ రోడ్ షో అనేది ఏంటంటే పీపుల్ ఇంకా అట్రాక్ట్ ఎక్కువ చేసింది. అక్కడ ఉన్న దిక్కులన్నిటి నుంచి ఎక్కువ మంది వచ్చేటట్టు అయ్యి దాని వల్ల ఈ జనం పెరిగి ఇట్లా అయిందంటే ఒప్పుకోవచ్చు. కానీ బట్ ఆయనకి ఏముంటది, నేను 20 ఏళ్ల సంది వస్తున్నా, 30 సార్లు పైగా వచ్చిన థియేటర్ ఇట్లా ఇప్పుడు దాకా జరిగింది ఈ రోజే జరుగుద్దని నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేసి వస్తా అనేది ఆయన పాయింట్. సో ఆయన ఏమంటారంటే ఇది ప్యూర్లీ అన్ఎక్స్పెక్టెడ్, ఇది ఒక యాక్సిడెంట్, ఇది అట్ ద సేమ్ టైమ్ ఇది సో అన్ఫార్చునేట్, ఇది చాలా దురదృష్టకరం ఇది ఇట్లాంటి సిచ్యువేషన్ జరగడం అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. ఇట్లా మనం ఇట్లాంటి ఒక ఈవెంట్ ఇట్లా జరిగింది అని. అది అయిన తర్వాత ఇంకో అరే ఎవ్వరు కూడా
బ్లేమ్ తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఫస్ట్ థింగ్ అట్లా చేయడానికే ఇప్పుడు సంధ్య థియేటర్ లెటర్ రిలీజ్ చేసిందైనా, పోలీస్ వాళ్ళు మీడియాకి ఇచ్చిన టేప్ అయినా, వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ అయినా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు రిలీజ్ చేసిన వీడియో టేప్ అయినా, గవర్నమెంట్ మాట్లాడుతున్నదైనా, ఎవరు మాట్లాడుతున్నదైనా ఏంటంటే దే డోంట్ వాంట్ టు టేక్ ద బ్లేమ్. ఆ బ్లేమ్ ని తీసుకోవడానికి ఎవరు రెడీగా ఉండరు. ఎందుకంటే ఇంత పెద్ద సెన్సేషన్ అయిన టాపిక్ లో ఎవరు బ్లేమ్ తీసుకున్నా వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నది 100% గవర్నమెంట్ మీద ఉంటది. ఉన్నారు అంటారు. ఇప్పుడు కొంతమంది ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఇక ప్రతి హీరో సినిమాకి వస్తే పోలీసు వాళ్ళందరూ ఇడికే వచ్చి ఉండాలా అని మాట్లాడుతున్నారు కొంతమంది. అట్లా మాట్లాడేటోళ్ళకి ఏం చెప్పొచ్చు, వ్యక్తి చనిపోయినాక 15 పోలీస్ వ్యాన్లు వచ్చినాయి అక్కడికి. వ్యక్తి చనిపోయింది సినిమా స్టార్ట్ అయిన గంట లోపే. నీకు అరగంట సేపు జరిగిన రోడ్ షోని కంట్రోల్ చేయడానికి మ్యాన్ ఫోర్స్ ఉండదని ఎవరైతే మాట్లాడుతున్నారో, గంట సేపట్లో 15 బండ్లు ఎట్లా వచ్చినాయి మళ్ళా వ్యక్తి చచ్చిపోగానే? అట్లా మాట్లాడుకుంటూ పోయి తప్పులు తీసుకుంటూ పోతే ప్రతి ఒక సైడ్ తీసుకుంటే కొందరికి తప్పు లెక్కనే కనపడుతుంది. 100% అట్నే అనిపిస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ ఇన్సిడెంట్ జరిగినందుకు ఇట్లా 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 అని కనెక్ట్ చేసుకుంటూ పోయి అసలు గవర్నమెంట్ ఎందుకు ప్రీమియర్లకు ఇచ్చింది పర్మిషన్ అని చెప్పి అడుగుతున్నారు. దానికే గవర్నమెంట్ ఏంది ఈ ప్రీమియర్లు క్యాన్సిల్ చేసింది. ఇది ప్రీమియర్లు ఇవ్వడం ఒకటి తప్పు అని కాకపోయి ఉంటే గవర్నమెంట్ మాత్రం ఎందుకు వెంటనే ప్రీమియర్లను క్యాన్సిల్ చేయాలి చెప్పు? గవర్నమెంట్ కి నిజంగానే దీని వల్ల ఒక మంచి కాజ్ ఉంది, దీని వల్ల మంచి రెవెన్యూ జనరేట్ అయ్యిందనే ఒక ఇంటెన్షన్ తోనే మీరు ఎంత రేట్లైనా పెట్టుకోవచ్చు అని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మీరు 28-30% జిఎస్టీని ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తున్నారు. అది స్టేట్ కి మంచిదే, అందరికి మంచిదే. ఒక రెవెన్యూ జనరేట్ అయ్యే కాజ్ కి ఇంకా కొద్దిగా బెటర్ సిస్టమ్ ని ఏర్పాటు చేసి సినిమా థియేటర్స్ కి స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఇచ్చి ఇట్లాంటి జరిగితే బాగుండదు అని చెప్పి మీరు రెగ్యులేషన్స్ గట్టిగా ఇచ్చి ఉంటే ఈ రోజు ఇక్కడ పర్మిషన్స్ క్యాన్సిల్ చేసేంత పెద్ద పెద్ద అంటే అప్పుడు సేఫ్టీ రెగ్యులేషన్స్ అనేవి అన్నిటికి ఉండాలిరా. ఇప్పుడు మన దేవరా ఈవెంట్ అయింది, 10,000 మందికి అనుకున్న దానికి 10,000 మందికి పెట్టిన ఈవెంట్ కి 30,000 మంది వచ్చినారంట. ఏం చేసినారు, డైరెక్ట్ ఆల్రెడీ ప్లాన్డ్ అండ్ సోల్డ్ టికెట్స్ ఉన్న ఈవెంట్ ని కూడా పోలీస్ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్లడం సేఫ్ కాదు అని చెప్పి క్యాన్సిల్ చేసారు. అట్లాంటి ప్రికాషన్స్ ఇక్కడ కూడా తీసుకుంటే ఈ రోజు ఇంత పెద్ద సీన్ అయ్యేది కాదు. ఒక ఇండివిజువల్ థియేటర్ ని కాదురా, ఈ సిచ్యువేషన్ లో ఒక ఇండివిజువల్ ని పాయింట్అవుట్ చేయడానికి లేదు. అట్లా మాట్లాడితే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీని కూడా బ్లేమ్ చేస్తున్నారు జనాలు. అట్లా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అంతే అంతే కదా. ఫస్ట్ ఇప్పుడు ఎంతో మంది మాట్లాడుతున్నారు అంటే జనాలు స్విచ్చింగ్ మెంటాలిటీ చూడండి. ఇక్కడ ఏ రోజైతే అల్లు అర్జున్ గారు ఇట్లా వచ్చి ఈ సిచ్యువేషన్ జరిగి వీళ్ళందరూ ఇట్లా ఇట్లా ఒక వ్యక్తి చనిపోయారు ఇట్లాంటి రోడ్ షో వల్ల అని చెప్పగానే ప్రతి ఒక్కడు అప్పుడు బిగ్ బాస్ నుంచి పల్లవి ప్రశాంత్ వచ్చిండు, వాడు ఇట్లా ఆయన కూడా ఇట్లా రోడ్ షో చేసినందుకు ఆయన పోలీసులు తీసుకెళ్లి అసలు అట్లా పోవద్దని చెప్తే ఆయన బ్యాక్ డోర్ నుంచి వెళ్ళారు పల్లవి ప్రశాంత్ అని. సో అట్లా జరిగితే అంటే అక్కడ జరిగిన కంప్లీట్ సీన్ డిఫరెంట్. అట్లాంటి వాళ్ళనేమో అరెస్ట్ చేస్తారు నార్మల్ పీపుల్ ని, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళనైతే మీరు ఏమి యాక్షన్ తీసుకోరా అని చెప్పి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క దీనమైన స్టేట్ చూడు ఇక్కడ జనాలు ఆలోచనకి. ఇప్పుడు ఏం అంతే అంతే. ఇప్పుడు అయితేనేమో వాడినేమో పట్టుకోరు, ఈయన పెద్ద సెలబ్రిటీ, మీరు ఈయన ఏం చేయలేరు అన్నట్టుగా మాట్లాడిరా. సరే కదా అని చెప్పి ముందుకు పోయి ఆయన మీద నిజంగానే యాక్షన్ తీసుకుంటే ఈ రోజు మళ్ళీ ఆ రోజు మాట్లాడిన అదే జనాలు అందరూ మరి ఇంత ఆయనని తీసుకొని జైల్లో పెట్టి ఇట్లాంటి చేయాల్సినంత అవసరం ఏముంది అనే రేంజ్ లో మళ్ళీ స్విచ్ అయి మాట్లాడుతున్నారు. అర్థం కావట్లేదు అసలు. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజుకి జనాలు అందరం అయినా అంతే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మనం చూసేటప్పుడు ఎవడైతే దీనికి ఇంపాక్ట్ అయితే అనుకుందో మనం వాడి సైడ్ ఉంటాం అంతే. ఎవడు విక్టిమ్ అంటే అభిమానులు ఒక అతన్ని ప్రేమించాక అతను ఏం చేస్తున్నా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. 100% అది తప్పైనా అంటే ఇక్కడ ఇంటెన్షనల్ మిస్టేక్ బై ఏ ఇండివిజువల్ లేదు. సో దాని వల్ల ఏంటంటే ఎవరికి సపోర్ట్ చేసే వాళ్ళు గట్టి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. అది తప్పు అని బ్లేమ్ చేసే అంత తప్పు కాదు ఫస్ట్. సో ఇది అన్ని చిన్న చిన్నయే గానీ మనం ఎవరిని తప్పు అని చెప్పేసి జడ్జ్ చేయలేము కూడా. అంటే చిన్న చిన్న సిస్టమ్ చేంజెస్ వల్ల ఇది అవాయిడ్ చేసి ఉండొచ్చురా. ఇంకొకటి ఏంటంటే మేజర్ గా జనాలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలిరా. ఇప్పుడు అందరు ఎక్స్పెక్ట్ చేసిపోయేది ఇంతవరకు సినిమా థియేటర్ లో చచ్చిపోతారా ఎవడైనా ఎందుకు అనుకుంటారా? నువ్వు టికెట్ కి హిస్టరీలో లేదురా, టికెట్ కి 1,100 లేదురా, టికెట్ కి 1,100 రూపాయలు.
ప్రీమియర్స్ అంటే చాలు, పైసలు ఉన్నాయా ప్రీమియర్ కి, అవును. పైసలు లేవా వద్దు, 1100 అసలు రూపాయలు. సినిమా వెళ్ళకుండా గమ్ము కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. పోతే ప్రీమియర్ కి అంటే వెళ్ళాలి, లేకపోతే అసలు వెళ్ళకూడదు ఆ మెంటాలిటీ ఉన్న పీపుల్ కూడా ఉన్నారు చాలా ఉన్నారు, మంది. నేనే ఉన్నాను. ఒరే 1100 పెడితే అదే నీకు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ నీకు సంవత్సరం మొత్తానికి వస్తుంది. నాకు అది అవసరం లేదు. ఫస్ట్ డే సినిమాకి టికెట్ పోవాలి. వెళ్ళాల్సిందే ఆ DFS సినిమాకి. పడాలి, అది ఏ హీరో అయినా అది. DFS వెళ్ళిపోవాలి. నేను కొబ్బరిమట్ట సినిమాకి వెళ్ళా. అరే నాకేమనిపించింది సో అంత పిచ్చి ఉండేది, మనం Yeah. వెళ్ళేవాడిని. సో అలాగే ఇప్పుడు జనం అలానే అవును. ఉన్నారు బేసిక్ గా. రే లెక్క లేకుండా పోయినా కానీ 1100 ఇస్ pretty Yeah, చాలా పెద్ద చాలా అమౌంట్ పెద్ద అది. amount. 1100 అంటే చాలా పెద్ద అమౌంట్ అది. ఒక పల్లెటూరులో తీసుకుంటే 1100 తో వాళ్ళు 10 days 15 days గడుస్తుంది మొత్తం. ఒరే 2 ఏళ్ల బ్యాక్ 1100 తోని 5 నుంచి 6 పెద్ద Yeah. మల్టీప్లెక్స్ సినిమా పోయేదిరా. PVR కి వెళ్ళేవాళ్ళం. పీవీఆర్ లో 150 పెడితే ఎంత మంచి సినిమా Oh. చూసేది డే 1. ఇప్పుడు అంటే 1100 పెట్టి ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ సెక్యూరిటీ మెజర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయనేది మనం ఒకసారి అన్ని చూసుకోవాలి. జనాలు కూడా ఇవన్నింటి పట్టించుకొని పోవాలరా ఏది చేసినా. జనం పట్టించుకొని వెళ్ళాలి, థియేటర్ మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలి. అంటే జనాలకి అన్ని తెలియదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి అన్ని తెలియకపోవచ్చు. అరే ఇక్కడ ఇట్లా జరుగుద్ది అని తెలియకపోవచ్చు. ఇప్పుడు నీకు నాకు తెలుసు, అరే అక్కడ రెస్టారెంట్ ఎక్కడి దాకా నువ్వు ఎందుకు ప్రికాషన్ తీసుకోవచ్చు అని. చిన్న చేంజ్ నువ్వు ఫ్యామిలీస్ కి ఒక సపరేట్ లైన్ పెడితే చాలు. అంటే అవి ఉన్నాయి, కానీ అక్కడ సెలబ్రిటీ రాగానే లైన్లన్నీ ఎట్లా పడితే అట్లా అయిపోతుంది. లాంచెస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే సినిమా హీరోలు కూడా ఒక స్టేజ్ దాటిపోయి జనాల్లోకి వస్తే ఈ రేంజ్ మూమెంట్ ఉంది అన్నప్పుడు అందరు కూడా ఇదే అంటున్నారు అన్నట్టు. వాళ్ళు థియేటర్లకు వచ్చేటప్పుడు చాలా టూ మచ్ కేర్ఫుల్ గా వస్తే ఇంకా అందరికి వాళ్ళకైనా ఎవరికైనా మంచిదే. విజయ్ ఒకసారి చెప్పాడు, తలపతి విజయ్ ఒకసారి, నేను టాలీవుడ్ సినిమా ఒకటి గోకుల్స్ థియేటర్ లో చూశాను, మాస్క్ వేసుకుని వెళ్ళి అన్నాడు. సో అది ఆయన తమిళనాడు అతను కాబట్టి సరిపోయింది. అదే ఇక్కడ హీరో అయ్యండి నా పక్కనే హీరో కూర్చొని చూడగానే వచ్చాడు హీరో వచ్చాడు అంటారు. సో అలాగే ప్రీమియర్స్ కి థియేటర్ మేనేజ్మెంట్ కూడా షుడ్ నీడ్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్లీ మోర్ రెస్పాన్సిబిలిటీ అవును తీసుకోవాలి. మోర్ ఓవర్ అది మాస్ థియేటర్ అండ్ మెయిన్ థియేటర్. అవును, ప్రతి మూవీ రిలీజ్ కి అది మెయిన్ థియేటర్. సో వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు ఇంకా బాగుండేది. తీసుకోవాలి వాళ్ళు, ఎందుకంటే ఈ మధ్య ప్రతిదీ పెద్ద సినిమా. ఓవరాల్ కన్క్లూషన్ అయితే ఏదున్నా గానీ మనం మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టే దీంట్లో ఒకరిని నిందించడానికి లేదు. అన్ని సైడ్ల నుంచి ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద నెగ్లిజెన్స్ గానీ ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద మిస్కమ్యూనికేషన్ గానీ జరిగి ఈ ఇన్సిడెంట్ జరిగింది, ప్రమాదానికి దారితీసింది. సో దీన్ని బేసిక్ గా వాడిని వీడిని అందరి మీద తోసేసుకొని దీన్ని ఇట్లా సీన్ చేసేదానికన్నా నెక్స్ట్ టైం ఇట్లాంటి సిచ్యువేషన్స్ జాగ్రత్తలు పడితే ఎవరికైనా మనిషి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా చూసుకోవడం అయితే 200% మంచిదని నా ఒపీనియన్ రా. ఈ వీక్ లో జరిగిన ఇంకో విషయం కూడా ఒకటి ఉంది, మన మంచు ఫ్యామిలీ థింగ్. దాని గురించి మీకు తెలుసు కదా. సో ఫస్ట్ అల్లు అర్జున్ గారి సీన్ కంటే అదే ముందు జరిగింది. ఫస్ట్ సెన్సేషన్ ముచ్చట అది. టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫస్ట్ కాంట్రవర్సీ అదైంది, దాని తర్వాత అర్జున్ గారిది అయింది. సో ఎక్కువ ఒకసారి మనం ఆ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ వ్యవహారం గురించి మాట్లాడే ముందు మనం ఇచ్చే డిస్క్లైమర్ ఏంటంటే ఇది వాళ్ళ కుటుంబ సమస్య. మాట్లాడకూడదు. ఏదైతే వాళ్ళు పబ్లిక్ డొమైన్ లైక్ మీడియా సోషల్ మీడియాలలో ఏదైతే పెట్టినారో వాటిని ఉద్దేశిస్తూ మాట్లాడమే తప్ప ఇక్కడ ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ అయితే ఏం లేవు. ఇక్కడ మాట్లాడడం అంతకంటే లేదు. వాళ్ళు ఏదైతే అందరికి చెప్తూ అందరికి తెలిసిన విషయాల గురించి మాట్లాడుతున్నాము, ఓపెన్ అయిన మ్యాటర్స్ సోర్సెస్ చూసి మనం డిస్కస్ చేసుకుంటాం. మనకు కూడా ఏమి పూర్తిగా అంటే మనం వెళ్ళి చూసింది లేదు, వాళ్ళ వెనకాల ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫ్యామిలీ మ్యాటర్. ఆ పర్సన్ మోహన్ బాబు గారికి ఏముందో తెలియదు, మంచు మనోజ్ గారికి ఏముందో తెలియదు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఎవరికి వాళ్ళిద్దరికే తెలుసు. మనకి తెలిసినట్టు మనకి ఇప్పుడు ఆడున్న కెమెరామెన్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఓన్ గా మీడియా ద్వారా మనకి తెలిసింది మనం మాట్లాడుకోగలం. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏముందో వాళ్ళిద్దరికే తెలుసు. సో మనకి తెలిసిన రెఫరెన్స్ ప్రకారం మనం మాట్లాడతాం. బేసిక్ గా ఇంట్లో జరిగిన గొడవ కారణం ఎవరికి తెలియదు. వాళ్ళు మనకి ఇచ్చిన రిసోర్స్ ని వీళ్ళు ప్రెస్ రిలీజ్లు చేసినవి బయటకు వచ్చి మాట్లాడినవి తప్ప మన మెయిన్ మోటోనే అది ఏంది మనకు కనిపించే వాడి గురించి జనాలు ఏం మాట్లాడుకుంటారు. ఇది కూడా అంతే. ఏమేమి మనకు కనిపించినాయి ఆధారాలతో కనిపించిన వాడి ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది ఎంత ఏడ స్టార్ట్ అయింది అంటే ఇక మంచు మనోజ్ గారు ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు 100కి డైల్ చేసి
ఆ 100 కి డైల్ చేసి ఇట్లా సో అండ్ సో నా మీద అటాక్ చేస్తున్నారు, మా నాన్నగారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, మా అన్నకి సంబంధించిన వ్యక్తులు నాపై దాడి చేస్తున్నారు, నాకు కొద్దిగా ప్రొటెక్షన్ కావాలి అని చెప్తే ఆ దగ్గర పట్ల కన్సర్న్ పిఎస్ వాళ్ళు ఎస్ఐ ఎవరో వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ని మొత్తం చూసిరంట. చూసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, అప్పటికే మీడియాకి లైట్ గా తెలిసిందంట, అంత ఫాస్ట్ ఎట్లా పోయిందో తెలియదు కానీ వాళ్ళు డైరెక్ట్ చెప్పారు ఏం లేదు, సంథింగ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల అంతే, చిన్న ఇష్యూ ఏం లేదని చెప్పి చెప్తే సో వీళ్ళు క్రాస్ చెక్ చేయడానికి కూడా విజిట్ చేసిర్రు, వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఏమైంది, మళ్ళీ పొద్దున్నే మనోజ్ ఏం చేసినాడు, హాస్పిటల్ కి పోయి తనకి ఇంజురీస్ ఉన్నట్టుగా, అంటే అది చూసాను కూడా వీడియో, తన కాలికి ఏదో మార్నింగ్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత బయటకు వచ్చి చెప్పినట్టున్నాడు, అంటే మెడకి ఎవరో సాయంతో కుంటుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ సర్టిఫికెట్ తీసుకుంటంట, కాజ్ ఆఫ్ ఇంజురీస్ సర్టిఫికెట్ హాస్పిటల్ దగ్గర తీసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ సబ్మిట్ చేసి కంప్లైంట్ ఇచ్చారంట. ఆ కంప్లైంట్ ఇచ్చిన కొద్దిసేపటికి మోహన్ బాబు గారు కూడా డైరెక్ట్ ఒక 2 pages లెటర్ ఏదో యాడ్ చేసి వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినారంట. వాళ్ళు ఎప్పుడైతే మోహన్ బాబు గారు కూడా ఇట్లా రివర్స్ కంప్లైంట్ వచ్చింది అని చెప్పి తెలియగానే అక్కడ స్టార్టింగ్ అక్కడ నుంచి కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పుడైతే జనాల మధ్యలోకి మీడియా త్రూ ఇట్లా వచ్చిందో బయటికి, అక్కడ నుంచి బాగా హల్చల్ అయిపోయింది అన్నట్టు ముచ్చట. ఫస్ట్ చూసిరు కదా అసలు ఎక్కడ చూసినా ఈ ఇష్యూ ముందు 4 రోజులు మొత్తం ఈ ఇష్యూ గురించి నేను చూసిన ఒక ఆర్టికల్ ఏంటంటే కరిగిపోతున్న మంచు శిఖరం అంట. అమ్మో ఇట్లా కరిగిపోతున్న మంచు శిఖరం క్రియేటివిటీలో ఇట్లా తన్నుకు వస్తాయి ఇట్లాంటి టైంలో ఒక్కొక్కరికి. మంచు శిఖరం ఏంద్రా అని చూస్తే మంచు ఫ్యామిలీ అబౌట్ అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా దానికి ఏంటంటే ఇంకా మనోజ్ ఏం చేసిండు, డైరెక్ట్ ఇట్లా కంప్లైంట్ ఇచ్చిరని తెలియగానే ఆయన ఇంకో 3 పేపర్లు పెద్దగా రాసి మొత్తం అసలు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్యామిలీకి కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ అడుగుతున్నట్టుగా ఆ లెటర్ లో మెన్షన్ చేసి డైరెక్ట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టిండు ఆయన. మోహన్ బాబు గారు ఇచ్చింది పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, పోలీస్ వాళ్ళకి ఇచ్చినారు అది. సో మనోజ్ వచ్చేసరికి పబ్లిక్ డొమైన్ లో పెట్టినాడు మొత్తం, ఏమేమి అడగాలి ఏమేమి చెప్పాలనుకుంటున్నాడు అనేది మొత్తం. సో ఇప్పుడు జనానికి కన్ఫ్యూజన్ అంతా ఎక్కడ ఉంది అంటే ఏమైంది వీళ్ళిద్దరికి. మోహన్ బాబు గారు పెట్టిన దాంట్లో ఏముందంటే, ఇంట్లోకి కొందరు వ్యక్తులు డైరెక్ట్ బద్దలు కొట్టుకుని వచ్చారు, వాళ్ళ వల్ల నాకు థ్రెట్ ఉంది, సో అది అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ వాళ్ళ వల్ల నాకు ఏదో ప్రమాదం ఉంది, సో నాకు ప్రొటెక్షన్ కావాలి, నాకు మా ఇంటికి భద్రత కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన తెలియజేశారు ఆ రిపోర్ట్. సో బేసిక్ ఈ గొడవ అంతా స్టార్ట్ అవ్వక ముందుకి మనోజ్ ప్లస్ వాళ్ళ వైఫ్ అండ్ కిడ్ వాళ్ళు ఇలా కలిసే ఉన్నారు అనుకుంటా కదా. అంటే ఫస్ట్ వాళ్ళకి ఏదో ఫస్ట్ ఫ్యామిలీ ఇష్యూస్ సపరేట్ గా ఉన్నారు చాలా రోజులు, ఆ తర్వాత మళ్ళీ మనోడు వెనక్కి రావడం, ఫ్యామిలీలో కలిసి ఉండడం అనేది జరిగింది. ఇదంతా మోహన్ బాబు గారు చెప్పిన రెండు పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఒకటి మంచు మనోజ్ గారిది ఉంది, ఇంకోటి మోహన్ బాబు గారిది ఉంది. సో మ్యూచువల్ గా అప్పటికి ఉంటున్నారు, మ్యూచువల్ గా ఉన్నప్పుడే ఈ గొడవ అయింది. మనోజ్ మీడియా ముందుకు వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఫ్యామిలీ వైజ్ గా, ఓన్లీ మా బ్రదర్ సైడ్ తీసుకుంటున్నారు, ఏది ఉన్నా గానీ అన్ని బెనిఫిట్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, బెనిఫిట్స్ ఆఫ్ ద అసెట్స్, ఎవ్రీథింగ్ మొత్తం గోయింగ్ టు మా అన్నయ్యకే పోతున్నాయి, నేను ఏది ఆశించలేదు ఎప్పుడు ఫ్యామిలీ, నేను ఎప్పుడు ఆశించలేదు కూడా, నాకు మా నాన్న మీద అంటే అభిమానం అది ఏదైతే పద్ధతులు ఆయన డిసిప్లిన్ తోనే ఆయన ఆస్తుల మీద నాకు ఎట్లాంటి ఇది లేకుండే, సో ఏదున్నా నా స్వతహాగా నేను సొంతంగా సంపాదించుకునే, కష్టపడి సంపాదించుకునే, కాకపోతే వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఫ్యామిలీ చెప్పేసి అని చెప్పేది ఆయన పెద్ద బిగ్గెస్ట్ అలిగేషన్ ఆన్ ద ఫ్యామిలీ ఫస్ట్ మనోజ్ గారిది. సో మోహన్ బాబు గారు ఇచ్చిన దాన్ని బట్టి ఆయన ఏమన్నారు, అదే ఈయన మోహన్ బాబు గారు అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన గొడవ వల్ల సో నా ఫ్యామిలీకి, అదే మా ఇంట్లో వారికి వాళ్ళ మనోజ్ సైడ్ నుంచి వేరే పీపుల్ వస్తున్నారు, వాళ్ళ ద్వారా అదే ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు అని ఎలిగేషన్ చేశారు. ఎంతమంది ఉన్నారు, సో వీళ్ళ వల్ల మాకు థ్రెట్ ఉండే ఛాన్స్ అని చెప్పేసి ప్రొటెక్షన్ అడుగుతూ ఆయన లెటర్ అనమాట. దీని తర్వాత ఈయన ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతూ డైరెక్ట్ మీడియాలో, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు మనోజ్ గారు. అట్లే మీడియా ముందుకు వచ్చి కొంచెం ఆయన ఎమోషనల్ అయ్యి అన్ని మాట్లాడినారు. ఇప్పటికి 7 months కిడ్ కూడా, అంటే ఆ లెటర్ లో ఆయన బాధపడుతూ మాట్లాడింది ఏంటంటే, మోహన్ బాబు గారు పెట్టిందంటే ఆయన బ్యాడ్ గా ఏం పెట్టలేదు దాంట్లో, బట్ ఇట్లా కంప్లైంట్ ఇచ్చే దాంట్లో వాళ్ళ వైఫ్ పేరుని గానీ వాళ్ళ 7 months డాటర్ ని గానీ ఇట్లా ఇన్వాల్వ్ చేసి దాంట్లో మెన్షన్ చేసి చెప్పడం అనేది ఆయన అన్కంఫర్టబుల్ గా అనిపించినట్టుగా మాట్లాడినారు. అది కరెక్ట్ కాదు కదా అన్నట్టుగా. ఈ సిచ్యువేషన్ అంతా జరిగిన తర్వాత నైట్
అది అసలు అగ్నిపర్వతం పేలింది ఈ మ్యాటర్ లో అనేది ఇక్కడ ఈ సిచ్యువేషన్ జరిగేంతసేపు మన విష్ణు గారు అసలు అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు. సో నైట్ ఈ సిచ్యువేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇక మనకి అందరికి అక్కడి నుంచి బాగా హైలైట్ అయిందంటే ఈ న్యూస్ అక్కడి నుంచి బాగా హైలైట్ అయింది. మనోజ్ గారు ఇంటి దగ్గరికి వెళ్ళడం, గేట్స్ క్లోజ్ చేయడం, ఆ గేట్స్ ని విత్ మీడియా పర్సనల్ తోని డైరెక్ట్ బద్దలు కొట్టినట్టుగా తోసేసుకొని వెళ్ళిపోయినట్టుగా లోపల వాళ్ళ బిడ్డ ప్లస్ వాళ్ళ ఆవిడ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా మాట్లాడుతూ కొన్ని వీడియో క్లిప్స్. వాళ్ళ వైఫ్ లోపల ఉంది, వాళ్ళ వైఫ్ లేదనుకుంటాను, నా పాప ఉంది తీసుకొని రావాలి అని చెప్పేసి ఫోర్స్ఫుల్ గా గేట్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోయినట్టు. మీన్ వైల్ మోహన్ బాబు గారు కూడా అక్కడే ఉన్నారు. ఉండి ఆయన ఎప్పుడైతే వీళ్ళకి ఎదురు వస్తున్నారో ఆ టైంలో ఈయన మనోజ్ అండ్ విత్ అందరు చాలా వాళ్ళతో లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది అన్నట్టు. లోపలికి వెళ్ళే వెంటనే ఆయన అందరినీ నమస్కరిస్తూ ఇట్లా విజువల్స్ ఉన్నాయి, అక్కడ వీడియోస్ ఉన్నాయి. ఆయన ఇట్లా గేట్ సైడ్ ప్యూర్లీ కమింగ్ మంచిగానే వచ్చారు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక ఈ మెస్ అంత ఇబ్బందికరమైన వాతావరణం నడుస్తుంది ఫ్యామిలీలో. ఈ కంప్లైంట్స్, ఈ లెటర్స్ అంత కొద్దిగా ఇరిటేటింగ్ గానే ఉంటది వాళ్ళకి. ఇదంతా ఇట్లాంటి టైంలో డైరెక్ట్ ఇట్లాంటి సిచ్యువేషన్ చూసి వాళ్ళు ఒక ట్రామాలు ఉన్న టైంలో డైరెక్ట్ ఒక మీడియా పర్సనల్ ఏం జరిగింది, ఏంది, మీరు ఏం మాడతారని చెప్పేసరికి ఆయన ఒక్కటేసారి ఆ ఏజ్ కి ఆయనకు ఆ కోపం రావడం సహజమే. కుటుంబ కలహాల్లో బేసిక్ గా పక్కన. కాకపోతే అందరు ఏమంటారు అంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన అతనే ఈ కుటుంబ కలహాన్ని మొత్తం జనాలందరి మధ్యలో పబ్లిక్ చేసినారు కాబట్టి అది అప్పుడు కుటుంబ కలహం కిందికి రాదు కదండి అనేది. అండ్ ఆయనే మీడియా సపోర్ట్ కోరుతూ తీసుకొచ్చినారు అని చెప్పేసి అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ అప్పుడు ఆయన ఏం చేసిండు మోహన్ బాబు గారు ఒకసారి హీట్ ఆఫ్ ద మూమెంట్ లో కొద్దిగా అగ్రెసివ్ అయిపోయి చేసుకోవాల్సి వచ్చింది. మైక్ నీకు మన మైకులు చూస్తే ట్రయాంగిల్ షేప్ ఉంటుంది, నీకు మైక్ కింద సపోర్ట్ దాని ఆ మైక్ తీసుకొని ఇట్లా కొట్టేసరికి ఆ షార్ప్ మెటీరియల్ ఇక్కడ ఇట్లా ఆయన ఐ దగ్గర పడి బోన్ ఫ్రాక్చర్ అయిందంట. ఇక్కడ ఈ బోన్ ఫ్రాక్చర్ అయిపోయి ఆయన క్రిటికల్ గా అది బాహుబలి విఎఫ్ఎక్స్ యూస్ చేసినట్టు వాళ్ళు డైరెక్ట్ మరి వాళ్ళ పర్సన్ కి జరిగినప్పుడు ఎవరైనా రెస్పాండ్ అయితే రియాక్ట్ అయ్యారు. సో బట్ లేటర్ రియలైజ్ అయ్యి మోహన్ బాబు గారు కూడా ఇవ్వాలి వెళ్ళి కలిసి వచ్చారు. అతన్ని అపాలజైజ్ చేసి వాళ్ళు వెళ్ళి హాస్పిటల్, యశోద హాస్పిటల్ సంథింగ్ వెళ్ళి కలిసి వచ్చారు. మనోజ్ గారు కూడా ఇట్లా మా తండ్రి గారు చేసిన దానికి నేను సారీ అని చెప్పి ఇద్దరు పేర్లు చెప్పి మరి. సో ఆ తర్వాత దీనికి ముందు రోజే మోహన్ బాబు గారి వీడియో ఆడియో క్లిప్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు కదా. నువ్వు నా కొడుకు వీరా, నేను నీకు నాకేముంటది, ఏం జరుగుతుంది విష్ణు మనోజ్ మీరు ముగ్గురు మా బిడ్డలే, మీరు ఇంకా వీరిద్దరిలో మీరు ముగ్గురులో కల్లా నేను నువ్వంటే ఎక్కువ ఇష్టపడతాను, ఏదన్నా నీ మీద ఎక్కువ ఎక్స్పెన్స్ పెట్టినా నేను చిన్నపిల్లాడు కదా, చిన్నపిల్లాడికి ఎక్కువ రియాక్ట్ ఇస్తారు. ఏం జరుగుండిద్ది అంటావు ఎందుకంటే వచ్చా యాక్చువల్ గా ఇప్పుడు మీడియా వ్యక్తుల మీద చేంజ్ చేసుకోవడం అనేది ఒక పెద్ద అఫెన్స్. అట్లా ఎవరి మీద కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండొద్దు. కాకపోతే వాళ్ళందరూ కూడా మీడియా పర్సన్ ఏంటంటే అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. ఇప్పుడు అంత మీడియా అనేది ఒక ఫ్యామిలీ, దాంట్లో వ్యక్తిగత జరిగితే అందరూ ఎట్లా నిలబడాలో ఆయన కోసం అట్లా నిలబడుతారు, వాళ్ళ తప్పేం లేదు. వీళ్ళు ఇంకో విధంగా ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ నువ్వు డీప్ ఇంటూ ద ఫ్యాక్ట్స్ పోతే ఆ ప్రాపర్టీ మోహన్ బాబు గారి పేరు శంషాబాద్, నీకు అది మోహన్ బాబు గారి పేరు మీద ప్రైవేట్ ప్రాపర్టీ, అది మోహన్ బాబు గారి పేరు మీద ఉంది. లోపల ఉన్నది మోహన్ బాబు గారు. మనోజ్ ఆయన కొడుకై ఉండొచ్చు. ఆయన ఎంట్రన్స్ ని రెస్ట్రిక్ట్ చేస్తున్నప్పుడు ఆయన కేసు పెట్టి పోలీసులతోని ఆర్డర్స్ ప్రకారం లోపలికి వెళ్తే అది లాఫుల్ గా ఉంటది, అదొక లెక్క, అది వేరు. అప్పుడు మీడియా వాళ్ళు ఎంటర్ అయితే అది వేరు. ఈయనతో పాటు కలిసి ఇప్పుడు దౌర్జన్యంగా మీడియా వాళ్ళు లేకపోతే వాళ్ళ రూపంలో వచ్చిన వేరే ఎవరో పర్సన్స్ అయి ఉండొచ్చు. అన్నట్టు మోహన్ బాబు గారి వాళ్ళ అసెట్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ మంచిన మనోజ్ గారి యొక్క బిడ్డ ఉంది లోపల, వాళ్ళ బిడ్డని ఏమైతుంది అంటే లైక్ నీ పాపే ఉంది కన్సర్న్ ఉంటది. కాకపోతే అక్కడ బిడ్డను ఎవరు కిడ్నాప్ చేయలేదు. ఒకవేళ నువ్వు బిడ్డను తెచ్చుకోవాలంటే కూడా నువ్వు ఎట్లయితే నిన్ను కొట్టిరని చెప్పి కేసు పెట్టినావు, స్ట్రైట్ అవే నువ్వు పోలీసుల దగ్గర పోయి లోపలికి ఇప్పుడు
సరే ఇప్పుడు మంచు మనోజ్ గారి బిడ్డ లోపల ఉంది, ఇప్పుడు మంచు మనోజ్ గారిని బయట ఆపాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఏదో మనుషులు వస్తున్నారు, ఇట్లాంటి సెక్యూరిటీ కావాలన్నాయి కదా పొద్దున ఆయన లెటర్ పోలీస్ వాళ్ళకి ఇదంతా జరిగిన తర్వాత కదా. ఇప్పుడు నా బిడ్డను తెచ్చుకుంటా సార్ అని చెప్పి ఇదే పోలీసులకు మెన్షన్ చేస్తే పోలీస్ వాళ్ళు దాన్ని ఒక పీస్ఫుల్ వేలో దాన్ని కూల్ గా హ్యాండిల్ చేసేవాళ్ళు. కాకపోతే థింగ్ ఏంటంటే మనోజ్ వచ్చేసరికి ప్రశ్న అంతా లోపలికి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అరే ఇక్కడ నోబడీ ఈజ్ ఇన్వైటెడ్, ఎవరికి ఎవరు పిలవలేరు. సో ఓన్లీ మనోజ్ వెళ్తే నువ్వు డైరెక్ట్ యాక్సెస్, అది అదొక ప్రైవేట్ ప్రాపర్టీ. ఓన్ హౌస్ అయితే వాళ్ళ నాన్న ప్రాపర్టీ. గట్టిగా చూసుకుంటే అసలు కమ్యూనికేషన్ మిస్ అయిందంట. అంటే ఇప్పుడు లైక్ కమ్యూనికేషన్ మిస్ అయ్యి ఉండొచ్చు మేజర్లీ. పాపం తీసుకోవడానికి వచ్చిన విషయం తెలియకపోవచ్చు, అది మనకు అర్థమవుతుంది. అలా తీసుకోవడానికి వచ్చిన వాడు ఇంత మందితో ఎందుకు వస్తాడని వాళ్ళ టెన్షన్ అంటే అతను అప్పుడు మోహన్ బాబు గారు లోపల నుంచి ఇట్లా లైక్ తన పాప ఒక మంచు మనోజ్ గారిని లోపల రానియండి, ఆయన లోపల మిగతా వాళ్ళని ఆగమని. అప్పటికే పెద్ద అంత గ్యాప్ ఎక్కడ ఇచ్చారు న్యూస్ రిపోర్టర్స్, అంత గ్యాప్ ఎక్కడ ఇచ్చారు? అందరితోనే సీన్ క్రియేట్ అయిపోయింది. ఇంకొకటి ప్రైవేట్ ప్రాపర్టీ ట్రెస్పాస్ చేయడం అనేది లీగల్ గా అది నాట్ ద రైట్ థింగ్. ఆయన అప్పుడే కెమెరా ఫోకస్ అయ్యాడు, అయ్యేలోపు మనోడు టీవీ అది అంటే ఎవరో కొట్టడం తప్పు, అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎంటర్ అవడం కూడా తప్పే పర్మిషన్ లేకుండా. ఇప్పుడు వేరే ఎవడో గుండాగాళ్ళు లేకపోతే ఇలా ఇల్లిటరేట్స్ ఇట్లాంటి పనులు చేసిరంటే ఒప్పుకోవచ్చు. మీడియా వాళ్ళు హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్స్, వాళ్ళు సొసైటీలో మంచి చెడు చూపించేటోళ్ళు. అట్లాంటి వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తే దాని నుంచి ఎవడైనా ఏం తీసుకోవాలి అనకూడదు. కానీ తప్పు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మీడియా, ఒకప్పుడు మీడియా అనేది ఏంటంటే ఒక పోరాటం, లైక్ చాలా ప్రజల్లోకి ఏదైనా సరే వెలుగులోకి తీసుకురావాలంటే మీడియా ఉండేది. ఇప్పుడు సగం అంటే బేసిక్ గా మంచు ఫ్యామిలీ అంటే ఈజీ టు క్రిటిసైజ్ అయిపోయింది ఈ మీడియాకి, ప్రీవియస్ గా జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటికి కూడా. ఇప్పుడు దీనికి కూడా వీళ్ళు మనోజ్ డైరెక్ట్ గా వెళ్ళి కేసు పెట్టడం వల్ల వీళ్ళు లోపలికి రాగలిగారు, కానీ లేదంటే ఈజీగా క్రిటిసైజ్ ఇంకా ఎక్కువ చేసేవారు. అంటే ఇంకా అందరూ కూడా ఇప్పుడు మంచు ఫ్యామిలీ వాళ్ళు అలా విష్ణు గారైనా మోహన్ బాబు గారైనా ఏమంటారు అంటే, ఒక ఫ్యామిలీ టాపిక్ ని రోడ్డు మీద పడేయాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు? ఇది ఫ్యామిలీ టాపిక్, ఓకే, ఏ ఫ్యామిలీలో లేదు. ఇది మనం కూర్చొని మాట్లాడుకుంటే సార్ట్ చేసుకునే దాన్ని ఇంత పెద్ద సీన్ ఎందుకు చేసినావు అని చెప్తే మళ్ళీ అప్పుడు మనోజ్ గారు ఇంకొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసారు. ఏమని, మా యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ఇట్లా కొంతమంది ద్వారా దాంట్లో అవినీతి జరుగుతుంది, సో అండ్ సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో, ఇవన్నిటి గురించి అడిగినందుకే నన్ను ఫ్యామిలీ నుంచి ఇట్లా చేస్తారని చెప్పేసి ద బిగ్గెస్ట్ ఎలిగేషన్ వేసినారు. ఇవన్నిటిని మెన్షన్ చేస్తూనే మోహన్ బాబు గారు ఆడియో క్లిప్ రిలీజ్ చేస్తారు బయటకి. ఏమేమి ఆయన మనం ఇంతమంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము ఇవన్నీ చెప్పుకుంటా ఆయన ఆవేదన ఆయన వ్యక్తపరిచింది దాంట్లో. కానీ ఇప్పుడు మీడియా ఏ తప్పు లేదనుకుంటే మీడియాలో పాయింట్ బయటకు వచ్చింది ఏంది, మనోజ్ గారు మోహన్ బాబు గారు రిలీజ్ చేసిన ఆడియోలోనే ఉంది. ఇది కూడా మనోజ్ గారు మోహన్ బాబు గారిని కొట్టారు అని బయటకు వెళ్ళింది. నువ్వు నన్ను కొట్టావారా, నువ్వు నన్ను కొట్టావు, ఏ కుటుంబంలో అయినా ఉండేది ఎవరు అది బయటకి రిలీజ్ చేసినట్టు అంటే కొట్టారు అని. ఇప్పుడు మనోజ్ గారు చెప్పిన స్టేట్మెంట్లు ఎక్కడా లేదు, మోహన్ బాబు గారు చెప్పిన స్టేట్మెంట్లు ఎక్కడా లేదు. అంటే మధ్యలో ఇంకో థింగ్ జరిగింది. మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో పని చేసే పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్నారంట ఆయన ఎప్పుడు అరుస్తానే ఉంటాడు, ఎలా పడితే అలా మాట్లాడతాడు మోహన్ బాబు గారు, అది ఇది. సో అలా లీక్ అయి ఉండొచ్చు, పాసిబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక విషయం, ఇంకొక చిన్న మన సర్కిల్ ఉండే ఒక చిన్న విషయం చెప్పు. నువ్వు ఒక విషయం నాకు చెప్తావు, ఆ విషయం నేను ఇంకోటి ఈ విషయం వీడు ఇంకోటి చెప్తాడు కదా. ఈ విషయం ఇంత మందిని పాస్ అయ్యే టైంలో నువ్వు కొద్దిగా పులిహోర కలుపుతావు, నేను కొద్దిగా మసాలా కలుపుతా, వీడు ఇంకో తాలింపు వేస్తాడు. ఇవన్నీ పోయి లాస్ట్ కి నువ్వు చెప్పిన దానికన్నా ఒక 50% ఎక్కువ యాడ్ అయిపోయి అక్కడ 4వ వ్యక్తికి అదే జరుగుతుంది ఎక్కడైనా. వాళ్ళిద్దరు అరుచుకున్నారు అనే దాన్ని 4వ వ్యక్తి దగ్గర వేసరికి కొట్టుకున్నారు, ఇద్దరు గాయాలయ్యేటట్టు కొట్టుకున్నారు చెప్తారు. కానీ ఇంకో వీడియో ఒకటి చూసాను, అదేంటి వాళ్ళ ఇంట్లో పని చేసామని నార్మల్ ఫోన్ లో రికార్డ్ చేసింది ఆ వీడియో. అది ఎవరు మీడియా వాళ్ళు కాదు, ఎవరు కాదు. మీరు లోపల పని చేస్తారంటే అవునండి అని చెప్పారు. ఇట్లా నిజంగానే మనోజ్ గారు కొట్టారా అంటే కొట్టలేదు, తోశారు కొట్టలేదు, అది తోయడం అంతే, జస్ట్ ఘర్షణ పడ్డారు అని చెప్పింది డైరెక్ట్ మీడియాగా. అది ఆ ఆడియో డైరెక్ట్ వాడేసుకున్నారు అందరు మీడియా వాళ్ళందరూ. నేను కొట్టుకున్నానా ఆమె చెప్పిన దాన్ని డైరెక్ట్ ఇట్లా అవును నిజంగా కొట్టుకున్నారు అన్నట్టుగా ఆడియో బయటకి లీక్ చేసి ఆ వీడియో డైరెక్ట్ ఆమె చెప్పేది. మీడియాకి మాత్రం స్పెషల్ ఇంట్రెస్ట్ వీళ్ళ ఫ్యామిలీ మీద. మీడియాకి స్పెషల్ ఇంట్రెస్ట్, అది అందరికీ తెలుసు. ఎందుకు మరి వీళ్ళ మీద అంత హేటెడ్ ఉందో నాకు అర్థం కాదు. అంటే ఈజీగా కాంట్రవర్సీ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. అసలు మా అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పుడైతే నేను మా ఊర్లో ఎలక్షన్ కొన్ని అంత వెయిట్ చేయలేదురా. అప్పుడే ఇంత రచ్చ జరిగిపోతుంది. ఈ గ్యాప్ లో విష్ణు గారు కూడా ల్యాండ్ అయినారు. చూస్తే రాత్రి ఏదైతే ఈ
కొంచెం హీట్ ఆఫ్ ద మూమెంట్ తోపులాట ఇట్లా ఆయన కొట్టడం జరిగే టైంలో మోహన్ బాబు గారికి కూడా కొంచెం ఇంజరీస్ అయినాయి అని చెప్పేసి కాంటినెంటల్ హాస్పిటల్ జాయిన్ అయినారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ వైఫ్ కూడా ఈ సిచ్యువేషన్ అంతా తీసుకోలేక సిక్ అయినారు. ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేయలేకపోతేనే ఇబ్బంది అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ కంప్లీట్ స్టేట్ లో బయట ఉందన్నప్పుడు ఇంకా ఇవాళ ఇంకొక కొత్త న్యూస్ బయటకు వచ్చింది. ఏదో మనోజ్ వాళ్ళ ఇంటి జనరేటర్ లో షుగర్ వేసారని, పంచదార వేసారని చెప్పేసి, విష్ణువే పంచదార వేసాడని చెప్పేసి దట్స్ వాట్ టుడే ట్రెండింగ్ రాది. అంటే దీనికి ఫుల్ ట్రెండింగ్ అండ్ వీ హావ్ సమ్ విజువల్స్ ఆల్సో. అవునా, నేను ఇంకా అంత ఇంకోటి వచ్చి ఇందాక తెలిసింది ఏంటంటే మంచు లక్ష్మి గారు మనోజ్ సపోర్ట్. నేను మనోజ్ కి ఇట్లా చెప్తున్నాను, నేను మా నాన్నకి చెప్పాలనుకుంటున్నాను కానీ ఆయన నన్ను వినే సిచ్యువేషన్ లో లేరు. సో నేను ట్రై చేశాను, నా వల్ల కాలేదు, నేను ఉండాలనుకోలేదు చెప్పింది ఆమె అని స్టేట్మెంట్ ఇది చాలా రోజులు జరిగింది. నేను చెప్పాలనుకున్నాను, వాళ్ళు వెళ్ళలేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయాను నేను. రోజుకో ట్విస్ట్ ఉంటది. విష్ణు గారు కూడా ఆ రోజు కాంటినెంటల్ హాస్పిటల్ ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి ఆయన ఇంకోటి కూడా అన్నాడే, నేను నైట్ రేపు మార్నింగ్ ప్రెస్ పెట్టి అన్ని చెప్తాను బయటకి. అది మనోజ్ గారు అన్నారు, నేను సిబిఐ కి మా ఇన్స్టిట్యూషన్స్ జరుగుతున్న కాదు, విష్ణు కూడా అన్నాడు. విష్ణు గారు ఎవరెవరు ఇచ్చినారు వాళ్ళ పేర్లు కూడా బయటికి చెప్తాను, అది అంటే ఇదంతా ఎవరు చేయిస్తున్నారో నాకు తెలుసు. 5 o'clock థర్డ్ పార్టీ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు బయట చెప్తాను, అది ఇది అని అన్నాడు. అందులో ఆయన కూడా ఒకటే అంటున్నారు, ఏదున్నా కానీ ఏది అక్కడ మనోజ్ ఉన్నా ఎవరున్నా ఏదున్నా కానీ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మై ఫాదర్. ఇట్స్ అఫీషియల్లీ లింక్ టు మై ఫాదర్. మీరు ఎవరు కూడా ఆయన పర్మిషన్ లేకుండా మర్యాదగా ఎంత డిగ్నిటీగా చెప్పాడంటే ఆ క్వశ్చన్ మాత్రం. అదే బేసిక్ గా వాళ్ళు వెరీ ప్రొఫెషనల్ క్యాండిడేట్స్. ప్రెస్ మీట్ లో కూడా ఏం మాట్లాడలేకపోయారు ఏదైనా సమాజం. ఎందుకంటే ఆయన ఒకటే చెప్తున్నారు, ఇది మా కుటుంబ సమస్య. అంతే, మీకు ఇప్పుడు బయటకు వచ్చినంత మాత్రం మీరు అడిగిన ప్రతిదానికి మేము సమాధానం ఎందుకు చెప్పాలి? వాళ్ళకేమో ఈ రోజు మేము కొట్టుకుంటాం, రేపు సార్ట్ చేసుకొని సంతోషంగా ఉంటాం. ఈ రోజు మేము అందరం ఎందుకు చెప్పుకోవాలి? విషయం వాళ్ళు అది ఏంటంటే ఇక వన్ బై వన్ వాళ్ళు సార్ట్ చేసుకునేంత వరకు ఒక్కొక్క విషయం అట్లా బయటకు వచ్చి పోతనే ఉంటది. ఈ మీడియా పర్సనల్ ఎప్పుడైతే ఈ ఇంజురీ అనేది జరిగిందో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఈ మ్యాటర్ బాగా హీట్ అయిపోయి ఒకటి వస్తుంది. ఇంకా రీసెంట్ గా ఇది కూడా చూసిరా, ఇప్పుడు మోహన్ బాబు గారు పొలిటికల్లీ కొంచెం స్ట్రాంగ్. ఆయన రాజ్యసభ మెంబర్ చేసిరు, ఆయన రాజ్యసభ మెంబర్, ఆయన పొలిటికల్ కూడా ఉంది. వీళ్ళు కూడా పొలిటికల్ గా బలపడడానికి జనసేన పార్టీలో కలుద్దాము అనే ఆలోచనలు కూడా నడుస్తున్నట్టుగా ఉన్నాయి. వాళ్ళ వైఫ్ మౌనిక గారు అండ్ మనోజ్ గారు ఇద్దరు. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఈ 3 pages నోట్ అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేసేటప్పుడు కూడా ఆయన సీఎం చంద్రబాబు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరిని ఆయన ట్యాగ్ చేసి మెన్షన్ చేసి, అంటే డే బై డే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లెక్క అయిపోయింది అన్నట్టు. ఏది బయటికి వస్తుంది, ఏది రోజుకి ఎవరు మారుతారు అనేది ఇట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. ముందుకి బయటికి రావడం ఏమో మా ఫ్యామిలీ విషయం అని చెప్పి వచ్చింది, అది ఇంకా ఎలాబరేట్ అయ్యి పర్సనల్ గా వెళ్ళేటట్టుంది. అందరూ బాగుంటే మంచిదేగా చిన్నప్పటి. అంతేందుకు ఇలా ఓన్ మూవీస్, ఓన్ ప్రొడక్షన్ హౌసెస్ కి మనోజే ఫైట్ కొరియోగ్రాఫర్ మ్యూజిక్ చేశాడు చాలా మూవీస్ కి. అంటే చాలా మూవీస్ అంటే రీసెంట్ మూవీస్ మా అన్నకి మా నాన్నగారు స్టంట్ కొరియోగ్రాఫర్ బేసిక్ గా నేను చాలా చేశాను. ఇప్పుడు అండ్ అతను ఒక సినిమా వచ్చింది రీసెంట్ గా, ఆ సినిమా కూడా అంటే లైక్ బయటికి రానికుండా చేశారు అని ఇంకో ఎలిగేషన్ దాంట్లో కూడా. ఏదున్నా గానీ ఈ టాపిక్ గురించి మనం వాళ్ళ ఫ్యామిలీ అంటే ఒక యూనిటీ అండ్ డిసిప్లిన్ కి మంచి పేరు ఉండేది. ఎన్ని పంచాయతీ మోహన్ బాబు మనోజ్ గారు కూడా చెప్పారు కదా, నాకు మా నాన్న పద్ధతులు చాలా ఇష్టం, ఆయన ఇప్పటికీ ఆడ వాళ్ళ పద్ధతుల్ని నేను అనుసరిస్తుంటాను. వాళ్ళ ఫ్యామిలీ చాలా గౌరవాన్ని కూడా యునైటెడ్ ఎప్పుడైనా కలిసి ఉంటారు. ఆ యూనిటీ అండ్ ఆ డీసెన్సీ గానీ ఆ డిగ్నిఫైడ్ మెయింటైన్ చాలా మంచిగా అనిపించేది. అట్లాంటి ఫ్యామిలీ ఇట్లాంటి జరగడం ఏదన్నా కొద్దిగా బాధాకరమే. హోప్ వాళ్ళు జల్దీ సాల్వ్ చేసుకొని ఈ కలిసి మళ్ళీ ఈ బయట జరుగుతున్న ఈ సర్కస్ కాకుండా ఫ్యామిలీతో హ్యాపీగా అందరు మంచిగా ఉంటారని కోరుకుందాం. ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లైక్ సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్, ఈ మీడియాలో ఏవేవైతే ఇట్లాంటి టాపిక్స్ వస్తున్నాయో వాటి గురించి కామన్ పీపుల్ ఏం మాట్లాడుతారు అనేటట్టుగానే మాట్లాడుతున్న ఈ కామన్ పీపుల్ మేము. మీ సపోర్ట్ ని మాకు తెలపాలంటే మీ సబ్స్క్రిప్షన్ ద్వారా అండ్ ఆల్సో లైక్స్ ద్వారా తెలపండి. ఇంకా మేము ఏమైనా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే, ఇంకా మేము ఏమైనా మిస్ చేసి ఉంటే మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి.